499 రూపీస్తోనే మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు కవర్ అవుతుందన్నమాట ఫుల్గా బిట్స్ అనేటివి. 9th సంబంధించి న్యూ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. లింక్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్కి సంబంధించి అవన్నీ, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే మరియు ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనేటివి 499 రూపీస్కి మాత్రమే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. టెస్టులు అయితే మనకు 1500+ టెస్టులు అనేవి ఉన్నాయండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ సంబంధించి 3rd నుంచి 10th వరకు సంబంధించి 3rd to 8th న్యూ ఉంటుంది, న్యూ ప్లస్ ఓల్డ్ రెండు ఉంటాయి. 9th 10th ఓల్డ్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ అన్ని 199 రూపీస్కే మీకు అందుబాటులో ఉన్నాయి. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అండి. జిరాక్స్ చేయించుకొని మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్యారలల్గా పీడిఎఫ్స్ ప్లస్ మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్టయితే ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. మన కంటెంట్ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ కంటెంట్ వరకే మనకి ఇక్కడ 40 మార్క్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో 40 మార్క్స్ బాగా ఈజీగా గెయిన్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ కంటెంట్ అనేది చదివేసి మీరు ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకున్నారంటే 1 or 2 ఎక్స్ట్రా బిట్స్ కూడా మీకు ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సైకాలజీ అయితే ఓన్లీ 1 రూపీతో మీకు 1000+ బిట్స్ కవర్ అయ్యే విధంగా 100+ టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మీకు వీడియో క్లాసులు కావాలంటే కనుక 400 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ వీడియో క్లాసెస్ అండి. ఓన్లీ మనకు టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, వీడియో క్లాస్ సపరేట్గా ఉంది, చూసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర ఉండాల్సినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందా అంటే ఇదే అండి. మీకు లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బిట్ అనేది మీకు కవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ ఆ విధంగా 86 చూద్దాము. 86 × 86, 6 × 36, 6 × 8 48, 6 × 48, 8 + 8 ఎంత 16, 16 + 3 19. సో 1 9 4 4 8 9 99 వచ్చింది. సో మళ్ళీ ఇదంతా మనకి 9 పక్కన వేసుకొని 9 వేసుకుంటాం. 8 8 = 64 అండి. 64 ఒక 9 ఎంత 73. సో 7396 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ ప్రాసెస్లో చేయండి. 93 × 93 ఎంత అవుతుందంటే 8649 అవుతుంది. ప్లస్ 71 × 75 అయితే 5041 ఆన్సర్ అవుతుంది. 46 × 46 2116 ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు చేయండి, హోంవర్క్ చేయండి. 3 నేను హోంవర్క్ చేశాను. మీరు రఫ్ పేపర్ ముందు పెట్టుకొని మీరు కూడా ట్రై చేయండి. కింద ఈ మెథడ్ అయితే మీకు ప్రాక్టీస్ చేశారంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఈ బ్రాకెట్తో యూజ్ చేసే మెథడ్. ఓకే, కింది సంఖ్యలను కలిగిన పైథాగరస్ త్రికాలను రాయండి. మనకు యాక్చువల్లీ పైన చూసుకున్నాం 6 8 10 అని. లేదంటే మీరు ఏం చేస్తారంటే 2m = 6 తీసుకోండి. m = 3 వస్తుంది. సో 2m అంటే ఏంటి 6 అంటే ఒక నెంబర్ ఏంటి 6, ఇంకో నెంబర్ ఏంటి m² - 1 అంటే 3² - 1 అంటే 9 - 1 8 వస్తుంది. ఇంకొకటి ఏంటి m² + 1 అంటే మనకి ఇక్కడ 3² అంటే 9 9 + 1 10. సో ఒక నెంబర్ ఏంటి 6 8 10 అనేది ఒక త్రికము. నెక్స్ట్ 14 ఉండాలంట. సో 2m = 14. ఓకే, ఇప్పుడు మనకు m = ఎంత వస్తుంది 7 వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే m² - 1 m² + 1 7 7 = 49 - 1 అండి అంటే 48. ఇంకొకటి 49 + 1 అంటే 50. ఒక నెంబర్ ఏంటి 14 48 50. ఓకేనా. నెక్స్ట్ 16 చూసుకుందాము. 2m = 16. ఒక నెంబర్ 16. నెక్స్ట్ 2 8 ఎంత 16. సో m వాల్యూ ఎంత 8. సో m² - 1 m² + 1 8 8 ఎంత 64 + 1 ఎంత 63. ఇది ఒక నెంబర్. 64 + 1 ఇది ఒక నెంబర్ 65 అనేది. సో 16 63 65. నెక్స్ట్ ఇది 2m = 18 అంటే 2 9s 18. m = 9. m² - 1 m² + 1. ఓకే, 9² అంటే ఎంత 81 -1 ఎంత 80. 81 + 1 ఎంత 82. సో 80 82 18 80 82 అనేది ఇంకొక త్రికంగా చెప్పచ్చు. ఇది మనకు ఇది. నెక్స్ట్ వర్గమూలాలు చూద్దాము. వర్గమూలాలు దీంట్లో ఇంగ్లీష్లో ఏమంటామంటే స్క్వేర్ రూట్స్ అంటాం. ఒక చతురస్రం వైశాల్యం ఎంత అంటే 144 సెంటీమీటర్స్. దాని భుజం పొడవు ఎంత? యాక్చువల్లీ చతురస్రం యొక్క వైశాల్యం a² అంటే a² = 144 అని. ఈ స్క్వేర్ రూట్ పక్క వెళ్ళిపోతుంది అనమాట. స్క్వేర్ 144 12². ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి a = 12 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇదే మనకు భుజం యొక్క పొడవు. ఈ విధంగా డైరెక్ట్ వేసేయచ్చు అనమాట. ఓకే, ఇది మనకు స్క్వేర్ రూట్స్. వర్గమూలాలు ఇక్కడ నుంచి చూస్తున్నాం. 8 సెంటీమీటర్స్ భుజంగా గల చతురస్రం యొక్క కర్ణం పొడవు ఎంత? యాక్చువల్లీ మనం చూసుకున్నట్టయితే ఈ భుజాలు అంతా మనకు చూడండి 8 సెంటీమీటర్స్ అంట. 8 8
88 అంట. మనకు అడిగింది ఏంటి? కర్ణం అడిగారు. ఇక్కడ ఒక విషయం బాగా గమనించండి, ఇది 8 ఇచ్చారు, ఇది 8 ఇచ్చారు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పైథాగరస్ త్రికాన్ని మనకి ఇక్కడ లంబకోణ త్రిభుజంలో ఉంది. పైథాగరస్ త్రికాన్ని ఇక్కడ తీసుకోవచ్చు. సో 8² ఎంత? 64. ఇంకొక 8² ఎంత? 64. మొత్తం కలిపితే 128. అంటే ఇక్కడ మనకి 128 ఉన్నట్టు. నెక్స్ట్, ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం పొడవు ఒక భుజం కొలతలు అనేటివి ఇచ్చారనమాట. కర్ణం పొడవు ఎంత? 5 సెంటీమీటర్లు, భుజం పొడవు 3 అంట. ఓకే, కర్ణం 5 అయినప్పుడు భుజం 3 అంట. నెక్స్ట్, మూడవ భుజం కనుక్కోనండి. సపోజ్ ఇక్కడ మనకి ఏం తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాము. ఇది స్క్వేర్ ఈక్వల్ టు దీనికి ఈక్వల్ అవ్వాలి కదా. సో 3² ప్లస్ x² ఈక్వల్ టు 5² అవ్వాలి. ఓకేనా. నెక్స్ట్, x² ఈక్వల్ టు 25 మైనస్ 9, 3² 9 కదా. సో x² ఈక్వల్ టు 16, x ఈక్వల్ టు √4². ఓకేనా. x ఈక్వల్ టు 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ మనకి 4 ఉన్నట్టు. 3, 4, 5 అనేది కూడా పైథాగరస్ త్రికం కిందకి చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం చూసుకుంటాం ప్రాబ్లమ్స్. నెక్స్ట్, వర్గమూలం కనుగొనడం చూడండి. 81 యొక్క వర్గమూలం చూసినట్టయితే 9 లేదా -9 కూడా రావచ్చు. ఎందుకంటే -9 ఇంటూ -9 ఎంత అవుతుంది? 81 అవుతుంది. మైనస్ ఇంటూ కాబట్టి ప్లస్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు -9 హోల్ స్క్వేర్ చూసుకున్నా 81 అవుతుంది. మామూలు 9² తీసుకున్నా 81 అవుతుంది. 9 9 కూడా 81 అవుతుంది. సో 81 యొక్క వర్గమూలాలు ఏంటివి అని చెప్పి కింది వాటిల్లో -9, 9, 2 అని ఇచ్చారనుకోండి, 1 and 2 ఇచ్చారనుకోండి. సో 1 and 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ ఒకటే కాదు, ఎందుకంటే -9 ఇంటూ -9 మైనస్ ఏమవుతుంది? ఇంటూ ప్లస్ అయిపోతుంది కాబట్టి. అంటే మనకు రావడం +81 వస్తుంది. ఆ విధంగా చూసుకున్నట్టయితే 4కి చూడండి, 4కి వర్గమూలం 2 - 2, 9కి వర్గమూలం 3 - 3, 1కి వర్గమూలం 1 - 1. ఈ విధంగా ధన సంఖ్య రుణ సంఖ్య రెండు ఉంటాయి. నెక్స్ట్ 121, 11² ఈక్వల్ టు 121 అయినా 131 యొక్క వర్గమూలం ఎంత? 11 - 11. నెక్స్ట్ 196, 14 - 14 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. ఇది మనకు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేమ్ పైన ఇచ్చారు. 1 ఒక్క వర్గమూలం -1 అవుతుంది. ఎందుకు అవ్వదు? -1 ఇంటూ -1 1² అవుతుంది, అంటే 1. మైనస్ ప్లస్ అయిపోతుంది. 81 వర్గమూలం -9 అవుతుంది. 4 యొక్క వర్గమూలం -2 అవుతుంది. ఓకేనా. మనం ఆల్రెడీ పైన చెప్పుకుందాం అనమాట ఈ విధంగా. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి √4ని చూసినట్టయితే ఆన్సర్ 2, ఎందుకంటే 2² అవుతుందన్నమాట. 4ని 2² రాయవచ్చు. 2² కాన్సల్ అయిపోయి 2 మిగులుతుంది. సో 9, √9 ఈక్వల్ టు 3. అలా చూకన్నా ఇట్లా రివర్స్గానే చూసుకోండి. ఈ స్క్వేర్ రూట్ ఈ పక్కకి వెళ్ళిపోయి స్క్వేర్ అవుతుందని అయినా చూసుకోండి. అంటే √16 ఈక్వల్ టు 4 ఉంది. ఈ స్క్వేర్ రూట్ ఈ పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి. ఓకే, 16 ఈక్వల్ టు 4². ఈ స్క్వేర్ రూట్ ఈ పక్కకి వెళ్ళిపోయిందంటే స్క్వేర్గా అయిపోతుంది. సో 4² ఎంత? 16. ఈ విధంగా చూసుకోవచ్చు. 5² 25, 6² 36, 7 7 49, 8 8 64, 9 9 81, 10 10 100. ఇది మనకు సంబంధించి స్క్వేర్ రూట్స్ అండి. పునరావృత వ్యవకలనం ద్వారా వర్గమూలం అనేది కనుగొనడము. మొదటి n బేసి సంఖ్యల మొత్తం ఎంత? n² అవుతుందని మనం ముందు చూసుకున్నాం ఫస్ట్లోనే. ప్రతి వర్గ సంఖ్యను 1తో మొదలయ్యే వరుస బేసి సంఖ్యల మొత్తంగా రాయవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ √81ని తీసుకుందాం. సపోజ్ 81లో నుంచి 1 తీసేసాం. ఫస్ట్ 80. ఈ 80లో నుంచి నెక్స్ట్ బేసి సంఖ్య ఏంటి? 3. 77. 77 మైనస్ నెక్స్ట్ బేసి సంఖ్య ఏంటి? 5. 72. 70లో నుంచి నెక్స్ట్ బేసి సంఖ్య ఏంటి? 7. 1 3 5 7 11 13 15 17 ఇలా వరుసగా చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఇలా వరుసగా చేసుకుంటూ వెళ్తే లాస్ట్కి 17 - 17లో మనకి 0 అనేది వస్తుంది. ఇప్పుడు మనం చూడండి ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 7 8 9, అంటే మనకు 9 వచ్చాయి అనమాట. అంటే 9 సార్లు మనం ఈ విధంగా బేసి సంఖ్య తీసుకుంటూ వచ్చాం. సో √81 ఈక్వల్ టు 9 అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా 9² ఎంత? 9 × 9, 9 9 81. ఈ విధంగానే మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ అనేది తీసుకుంటాం అనమాట. ఇక్కడ పునరావృత వ్యవకలనం ద్వారా వర్గమూలం కనుగొనండి అంటే ఈ విధంగా మనం ఇక్కడ కనుగొంటాం అనమాట. ఎగ్జామ్కి అయితే అడగరు, మనకి డైరెక్ట్ స్క్వేర్ రూట్స్ అనేటివి అడుగుతారు, కానీ ఈ విధంగా అడగరు. జస్ట్ చూసుకుంటే మంచిది. 81 నుంచి 1తో మొదలై వరుస బేస్ సంఖ్యలు తీసేస్తే 9వ సోపానం వద్ద 0 అవుతుంది అది. ఓకేనా. అందుకే మనకి ఇక్కడ చూసినట్టయితే
√81 ఈక్వల్ టు ఎంత అని చెప్పుకుంటాం 9 అని చెప్పుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ఎన్నో సోపానాంకాల 0 అవుతుందో చూద్దాం. 729 సపోజ్ సింపుల్గా చూసుకున్నట్టయితే 729కి రూట్ కనుక్కుంటే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. మేడం ఈ విధంగా రూట్ కనుక్కోవడం ఎలా అని కనుక్కున్నట్టయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీ మెథడ్ చెప్తాను. 729కి ఎల్సిఎం చేసుకుంటూ వెళ్ళండి 2తో. ఓకే, 2తో కానీ 3తో కానీ ఏదంతా అయినా సరే. 2 3 జా 6, 2 4 జా 2తో పోదు కాబట్టి డైరెక్ట్ మనము 3 తీసేసుకుందామండి. 3 2 జా 6, 3 4 జా 3 3 జా 3 8 జా 3 1 జా 3 27 జా 3 9 జా 3 3 జా. ఎన్ని ఉన్నాయి 3లు? 1 2 3 4 5 6. ఓకేనా, 6 ఉన్నాయి. మనకు అడిగింది స్క్వేర్ రూట్స్ కాబట్టి 2 2 కలిసి ఒకటి రాసుకుందాం. 2 3లకు బదులుగా ఒక 3 రాసుకుంటాం. 2 3లకు బదులుగా ఒక 3, 2 3లకు బదులుగా ఒక 3 చూసినట్టయితే 3 3 9, 9 3 81. సో 81 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఆన్సర్ ఏంటంటే 3 × 3 × 3 3 3 9, 9 3 27 అండి. 27 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 729 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే 27వ సోపానం వద్ద 0 అవుతుంది అనమాట 729. ఈ విధంగా మనం బేసి సంఖ్యలు తీసుకుంటూ వస్తే ఓకే, ఇది మనకు సంబంధించి ఎల్సిఎం చేయాలి. ఫస్ట్ 2 వాటికి బదులు ఒకటే రాస్తాం, ఎందుకంటే స్క్వేర్ రూట్ కాబట్టి, అంటే డబల్ టైం రిపీట్ అయిన దానికి బదులు ఒకటే రాసుకుంటాం అనమాట. అదే ఘనమూలం అనుకోండి 3టి బదులు ఒకటే రాసుకుంటాం. 3 × 3 × 3 అనుకోండి, ఒక 3నే రాసుకుంటాం. ఈ విధంగా మనం ఎల్సిఎం ద్వారా ఈజీగా స్క్వేర్ రూట్ కనుక్కోవచ్చు. ప్రధాన కారణాంకాల పద్ధతి ద్వారా వర్గమూలాన్ని కనుగొంటాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాసెస్ అదే. ఇప్పుడు ఇంకో సపోజ్ 144కి స్క్వేర్ రూట్ కనుగొనమంటే 272 జా 236 జా 2 1 జా 2 8 జా 2 9 జా 3 3 జా. ఎన్ని ఉన్నాయి రాసుకుందాం. ప్రతి 2 వాటికి బదులు ఒకటే రాసుకుందాం. 2 2లు ఉన్నాయి, సో ఒక 2 రాసుకుంటా. 2 2లు ఉన్నాయి, సో ఒక 2 రాసుకుంటా. 2 3లు ఉన్నాయి, సో ఒక 3 రాసుకుంటా. ఇప్పుడు ఇంటూ చేద్దాం. 3 2 జా 6, 6 2 జా 12. అంటే 12 స్క్వేర్ ఈక్వల్ టు 144 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా ఎల్సిఎం చేస్తూ మనం వేసుకోవచ్చు అనమాట. 225 5తో చూద్దాం. 5 4 జా 5 5 జా 5 9 జా 3 3 జా. 2 5లు ఉన్నాయి, సో ఒక 5 రాసుకుంటా. 2 3లు ఉన్నాయి, సో ఒక 3నే రాసుకుంటా. సో 15 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 15 స్క్వేర్ ఈక్వల్ టు 225. ఈ విధంగా ఈజీగా మీరు ఇక్కడ కనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ 256 ఎల్సిఎం చేసినట్టయితే 2 1 జా 2 2 జా 2 8 జా 2 64 జా 2 3 జా 6, 2 2 జా 4, 2 1 6, 2 8 జా. ఓకేనా, 2 4 జా 2 2 జా. ఎన్ని 2లు ఉన్నాయి చూద్దాం. ఒక 2 2లు బదులు ఒక 2 రాసుకుంటాను. 2 2లు బదులు ఇంకొక 2 రాసుకుంటాను. ఫస్ట్ 1 2, ఈ 2 2లు బదులు ఒక 2, ఈ 2 2లు బదులు ఒక 2. ఓకే, 2 2 జా 4, 4 2 జా 8, 8 2 16. సో ఆన్సర్ ఎంత? 16 స్క్వేర్ ఈక్వల్ టు 256. 48 పరిపూర్ణ వర్గం అవుతుందా అన్నారు. సో చూద్దాం. 48 2 2 24 జా 2 12 జా 2 6 జా 2 3 జా. ఓకేనా, 2 2లు బదులు ఒక 2, 2 2లు బదులు ఒక 2. ఇక్కడ ఒక 3నే ఉంది, ఇంకొక 3 లేదు జత. సో అందుకే ఇది మనకు పరిపూర్ణ వర్గం కాదు. పరిపూర్ణ వర్గం అవ్వాలంటే ఇంకొక 3 ఉందనుకోండి, దీని బదులు 3 వేసుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ మనకు 2 2లకు సరిపోయేటట్టు ఉంది, కానీ ఇంకొక 3 అనేది లేదు ఎక్స్ట్రాగా. ఓకే, అందుకే ఇది మనకు 48 పరిపూర్ణం కాదు. 48 పరిపూర్ణం కావాలంటే ఏం కావాలి? ఇంకొక 3 కావాలి. ఓకేనా, ఇది కూడా మనకు ముందు పక్క వస్తుందండి. ఓకే, 48 అనేది పరిపూర్ణ వర్గం కావాలంటే ఒక 3నే ఉంది, ఇంకొక 3 అయిందంటే అప్పుడు మనకు పరిపూర్ణ వర్గం అవుతుంది. ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతారనమాట. 48 పరిపూర్ణ వర్గం కావాలంటే ఓకే ఏ సంఖ్యతో గుణించాలి అంటారు. ఇక్కడ 2కి ఒక 2, 2 2లకి ఒక 2, 2 2లకి ఒక 2 సరిపోయింది. కానీ ఇక్కడ 3 అనేది ఒంటరిగా ఉంది, ఇంకొక 3 కావాలి కదా. ఇంకో 3 గుణిస్తే అప్పుడు మనకు పరిపూర్ణ వర్గం అవుతుంది. ఓకేనా, 2 × 2 × 3 అవుతుంది. 3 2 జా 6, 6 2 జా 12 అవుతుంది అనమాట. అంటే ఇంటూ 3 అంటే 3తో గుణించినప్పుడు 48 అనేది పరిపూర్ణ సంఖ్య అవుతుంది, పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుందన్నమాట. అంటే 144 అనేది వస్తుంది. 12 స్క్వేర్ ఈక్వల్ టు 144 వస్తుంది. ఓకేనా, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ 40 అంటే 48 × 3తో గుణిస్తేనే కదా మనకు 8 3 జా ఎంత 24, 4 జా 12, 14, 144 అవుతుంది. అంటే 12 స్క్వేర్ అవుతుంది. ఇది మనకు 48కి ఎంత గుణిస్తే అవుతుంది అంటే 3ని గుణిస్తే ఎక్స్ట్రాగా అప్పుడు అవుతుంది మనకి. నెక్స్ట్ చూద్దాము.
ఇలాగ కారణాంకాలు జతలుగా లేవు కాబట్టి ఒకటి ఒంటరిగా ఉంది కాబట్టి ఇది పరిపూర్ణ వర్గం అనేది కాదండి. ఈ 48 పరిపూర్ణ వర్గానికి గుణించవలసినటువంటి అతి చిన్న గుణించాన్ని కనుగొనంటే మనం ఏం చేయాలి అంటే ఏం లేదు, ఇక్కడ ఒంటరిగా ఉంది కదా, దీనికి జతది మనం ఇంటూ చేస్తాం అనమాట. అంటే 3తో ఇంటూ చేయాలి, 3తో గుణించాలి. సో మనం చూసినట్టయితే 48 × 3 ఎంత అవుతుంది, 144 అవుతుంది. అప్పుడు ఇది పరిపూర్ణ వర్గం అవుతుంది అనమాట. 12 స్క్వేర్ అనేది దానికి పరిపూర్ణ వర్గం 144 అవుతుంది. ఇప్పుడు మన క్వశ్చన్ ఇలా అడుగుతారు, ఏ సంఖ్యతో భాగిస్తే 48 పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది అంటే 3తో భాగిస్తే అవుతుంది ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఎందుకంటే ఈ రెండు జతలుగా ఉన్నాయి, ఇది మాత్రం జతలుగా లేవు కాబట్టి. నెక్స్ట్ ఇదేంటి మనకు సంబంధించి ఏ సంఖ్యతో భాగిస్తే అని అడుగుతారు. ఓకే, మనకు డిఫరెన్స్ గమనించుకోవాలి. ఏ సంఖ్యతో గుణిస్తే వర్గం అవుతుంది అంటే 3తో గుణిస్తే అవుతుంది, అంటే ఇంటూ 3, అప్పుడు రెండు జతలు అవుతాయి అన్నమాట. ఏ సంఖ్యతో భాగిస్తే అని అడిగారు అనుకోండి, భాగించడం కూడా అడుగుతారు, గుణించడం అడుగుతారు, చూసుకోవాలి. గుణించడం అడిగినప్పుడు ఇంటూ 3, భాగించడం అన్నా కూడా అదే. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ రెండు జతలు ఉన్నాయి, ఇంకా ఈ 3ని తొలగించాలి. నువ్వు తొలగించాలంటే ఏం చేయాలి, /3 రావాలి, అప్పుడే క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ ఇవి మాత్రమే మిగులుతాయి అన్నమాట. సో దేంతో భాగించాలి అంటే 3తో భాగించాలి, అందుకే రెండింటికి సేమ్ ఆన్సర్ ఇచ్చారు మనకి ఇక్కడ. 48ని 3తో భాగిస్తే పరిపూర్ణ వర్గం అనేది అవుతుంది. సపోజ్ చూసినట్టయితే 48ని 3తో భాగిస్తే ఎంత అవుతుంది, 2 × 2 ఉంది ఆల్రెడీ 48కి. మనకు ఇలాగ ఎల్సిఎం రాసుకున్నాం, 3తో భాగించాము, 3 క్యాన్సిల్ అవుతుంది, ఇంక మిగిలింది ఎంత, 2 × 2 = 4, 4 × 2 = 8, 8 × 2 = 16. ఓకే, 16 అనేది పరిపూర్ణ వర్గము అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనము గుణించడము భాగించడము అనేది చూసుకోవాలి. దేంతో గుణిస్తే అవుతుంది, దేంతో భాగిస్తే అవుతుంది అని కూడా అడుగుతారు. 6400కు వర్గమూలం కనుగొనండి. సేమ్ అండి, 6400కి ఈ విధంగా మనం ఎల్సిఎం ద్వారా అయినా చేయొచ్చు, డైరెక్ట్ అయినా చేయొచ్చు అనమాట. అంటే 8 × 8 = 64 కదా, సో ఆ విధంగా అయినా మనకి 80 డైరెక్ట్ వేసేయచ్చు. ఇలాంటి కష్టమైన వాటికైతే మనము ఈ విధంగా ఎల్సిఎం చేస్తూ డివైడ్ చేసుకోవాలి. ఈజీవి అయితే మనం కనుక్కోవచ్చండి. 90కి చూసినట్టయితే ఇది పరిపూర్ణ వర్గం అవుతుందా అని అడిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 90కి ఎల్సిఎం చేద్దాము. 2తో 2 4 2 5 నెక్స్ట్ 3తో పోతుంది చూడండి, 3 1 3 5 నెక్స్ట్ 3తోనే 3 5 పోతుంది. సో ఇక్కడ మనకు 2 × 3 × 3 × 5, ఇక్కడ 3 అనేది జతలుగా ఉంది కానీ 2 5 అనేది లేదు. సో ఒక సైడ్గా రాసుకుందాం, 3 × 3 2 × 5. ఓకేనా, ఇది జతలుగా ఉంది, సో దీంతో మనకేం ఇబ్బంది ఏం లేదు, సరిపోయింది. ఇక ఇదే మనకు చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు 90 అనేది పరిపూర్ణ వర్గం కావాలంటే ఏం చేయాలి, 2 × 5 ఆల్రెడీ ఉంది, దీనికి జతలుగా కావాలంటే ఇంకా 2 × 5 కావాలి. సో ఈ 2 × 5 ఎంత 10ని మనకి ఇక్కడ గుణించాలి అనేది ఒక రైట్ ఆన్సర్గా చూసుకోవచ్చు. దేంతో గుణిస్తే 90 అనేది పరిపూర్ణ వర్గం అవుతుంది అంటే 10 అండి. దేంతో భాగిస్తే 92 అనేది పరిపూర్ణ వర్గం అవుతుంది అన్నా కూడా 10. ఎందుకంటే /2 × 5 వేస్తాం, 2 5 క్యాన్సిల్ అయిపోయి మనకు ఓన్లీ 3 × 3 మిగులుతుంది, అంటే 9. ఓకేనా, ఇక్కడ మనకి 90 పరిపూర్ణ వర్గం అవ్వాలంటే దేంతో గుణించాలి అంటే 10తో, దేంతో భాగించాలి అంటే 10తో భాగించాలి. ఓకే, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ 2 3 5 2 పరిపూర్ణ వర్గమా, కాకపోతే 2 3 5 2 పరిపూర్ణ వర్గం అవ్వడానికి గుణించాల్సినటువంటి కనిష్ట సంఖ్యను కనుగొనండి. ఈ విధంగానే మనకు భాగించాల్సిన కనిష్ట సంఖ్యను కూడా కనుగొనండి అని కూడా అర్థం చూసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 2 3 5 2కి చూద్దాం ఎల్సిఎం అనేది. 2తో 2 1 2 1 2 7 2 6, 2తో 2 5 2 8 2 8, 2 2 2 9 2 4, 2 1 2 4 2 7, 7తో 7 2 7 1, 7తో 7 3 పోతుంది. ఓకే, ఇది చూసుకుందాము. 2 × 2 2 × 2 7 × 7 × 3, ఇది జతలుగానే ఉంది, ఇది జతలుగానే ఉంది, ఇది జతలుగానే ఉంది. జతలుగా లేనిది ఏది 3తో గుణించామంటే అప్పుడు ఇది కూడా జత అవుతుంది, అప్పుడు సరిపోతుంది. సో కనిష్ట గుణిజం ఏది అంటే 3. ఏ సంఖ్యతో గుణించాలంటే 3తో గుణించాలి. అప్పుడు ఏమవుతుంది, 2 3 5 2 × 3, 3 2 6, 5 3 15, 3 9 10, 3 6 7, 7056 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది మనకు పరిపూర్ణ వర్గం అనేది అవుతుంది, అది కూడా దేనికి 84కి అవుతుంది అనమాట. ఇది మనకు 9408ని ఏ సంఖ్యచే భాగించినప్పుడు భాగఫలం పరిపూర్ణ వర్గం అవుతుంది. సేమ్ ఇక్కడ గుణించడం చూసుకున్నాం, ఇక్కడ భాగించడం చూసుకుందాం. 9408, 2 4 2 7
2 4 जा 2 2 जा 2 3 जा 2 5 जा 2 2 जा 2 1 जा 2 1 जा 2 7 जा 2 6 जा 2 5 जा 2 8 जा 2 8 जा ఓకేనా. ఇక్కడ మనకు సేమ్ మళ్ళీ 5 8 8 వచ్చింది పైన వచ్చినట్టు. 2తో 2 2 जा 2 9 जा 2 4 जा 2 1 जा 2 4 जा 2 7 जा 7 2 जा 7 1 जा 7 3 जा 2 2 2లు ఉన్నాయి 2 2లు ఉన్నాయి 2 2లు ఉన్నాయి 2 7లు ఉన్నాయి. మిగిలింది ఏంటి 3ను మనం తీసేయాలి అంటే ఏం చేయాలి 3తో భాగించాలి అంతే కదా. మనకి 7 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఓకే 1 2 2 7 ఇంటూ 3. ఇక్కడ మనకు చూసినట్టయితే 3 ఒక జత మాత్రమే ఉంది. దీన్ని తీసేయాలంటే కనుక మనకి 3ని డివైడెడ్ బై చేయాలి. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అయిపోయి 7 2 2 2 అనేది మిగులుతుంది అనమాట. అప్పుడు ఆన్సర్ ఏంటి 7 2 जा 14 14 2 जा 28 28 2 जा 56 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 6 9 15లచే భాగించబడు అతి చిన్న వర్గ సంఖ్యను కనుగొండి. 6 9 15తో భాగించాలంట. భాగించబడు అతి చిన్న వర్గ సంఖ్య కనుక్కోండి. దీన్ని చేయాలంటే కనుక ఫస్ట్ ఈ 3తో భాగించబడేటువంటి కనిష్ట గుణిజం కనుక్కుందాం. అంటే ఎల్సిఎం కనుక్కుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6కి 9కి 15కి ఎల్సిఎం చూసినట్టయితే 3 2 जा 3 3 जा 3 5 जा ఇంతకు మించి మనకు పోదు కాబట్టి 3 2 जा 6 6 3 जा 18 18 5 जा 90. ఎల్సిఎం ఎంత 90. అంటే ఏంటి ఇక్కడ ఈ 3టి ఎల్సిఎం 90 అంటే 90చే భాగించబడు అతి చిన్న వర్గ సంఖ్య కనుగొనండి అని అర్థం ఇక్కడ. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే 90కి ఎల్సిఎం చూసినట్టయితే 2 245 जा ఓకేనా 5 9 जा 3 3 जा ఓకే 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 2 అంటే 2 3లు సరిపోయినాయి. ఒక జత వచ్చేసింది. ఇంకా రావాల్సింది ఎంత మనకి 5 కావాలి ఒక జత 2 అనేది ఒక జత కావాలి. అప్పుడే మనకు అది పరిపూర్ణ వర్గం అనేది అవుతుంది. ఇక్కడ అడిగింది ఏంటి భాగించబడు అతి చిన్న సంఖ్య అన్నారు. దేంతో భాగిస్తే మనకు అవుతుంది అంటే 6 9 15లచే భాగించబడు అతి చిన్న వర్గ సంఖ్య కనుక్కోండి అని ఇచ్చారు. అంటే వీటితో భాగించబడాలన్నమాట. ఇది మనం చూసుకున్నట్టయితే ఇది మనకు వర్గ సంఖ్య కావాలంటే ఇంకా ఏం కావాలి ఇంటూ 5 కావాలి ఇంటూ 10 ఇంటూ 2 కావాలి. అంటే 5 2 जा ఎంత 10 కావాలండి. అంటే 90 ఇంటూ 10 కావాలి. అంటే 900 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు కావాల్సినటువంటి వర్గ సంఖ్య ఎంత 900. ఈ 3తో భాగించబడేటువంటి అతి చిన్న వర్గ సంఖ్య ఏది అంటే 900. 6తోనూ 9తోనూ 15తోనూ భాగించబడుతుంది అనమాట. సో ఇది మనకు సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం కనుక్కున్నాం 90 వచ్చింది. దీనికి ఎంత కలిపితే ఇది మనకు వర్గం అవుతుందో చూసుకున్నాం. ఎంత గుణిస్తే వర్గం అవుతుందో అని చెప్పి చూసుకున్నాం. వర్గానికి మార్చుకున్నాము ఇంటూ 10. సో 900 అనేది 6తో 9తో 15తో భాగించబడుతుంది అనమాట. భాగించబడేటువంటి అతి చిన్న వర్గ సంఖ్యగా చూసుకున్నాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇచ్చారు. వర్గమూల 1ల స్థానంలో అంటే 9801 అనేది ఆన్సర్ అండి. దీని యొక్క వర్గమూలం ఏదైతే ఉందో దాని యొక్క 1ల స్థానంలో ఏముండాలి ఏముంటే మనకు ఇది వస్తుంది అని చెప్పి అర్థమైందా. సపోజ్ చూసుకున్నట్టయితే మనకి 1ల స్థానంలో 1 ఉంటే 1 వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే 9 ఉంటే కూడా వస్తుంది. 9 9 जा 81 కదా. సో అలాగున్నా 1 అనేది మనకు లాస్ట్లో వస్తుంది. సో ఇక్కడ కూడా మనకు 1 వచ్చింది. సో దీని యొక్క 1ల స్థానంలో ఏమున్నట్టు దీని యొక్క వర్గమూలాలు 1 స్థానంలో 1 లేదా 9 ఉన్నట్టు. 499 రూపీస్తోనే మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు కవర్ అవుతుంది అనమాట ఫుల్గా బిట్స్ అనేటివి. 9th సంబంధించి నీవు కూడా యాడ్ చేయడం జరుగుతుంది. లింక్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్కి సంబంధించి అవన్నీ సైకాలజీ విద్యా దృక్పథాలు మెథడాలజీ కరెంట్ అఫైర్స్ జీకే మరియు ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనేటివి 499 రూపీస్కి మాత్రమే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. టెస్టులు అయితే మనకు 1500+ టెస్టులు అనేవి ఉన్నాయండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ సంబంధించి 3rd నుంచి 10th వరకు సంబంధించి 3rd to 8th న్యూ ఉంటుంది, న్యూ ప్లస్ ఓల్డ్ రెండు ఉంటాయి. 9th 10th ఓల్డ్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ అన్ని 199 రూపీస్కే మీకు అందుబాటులో ఉన్నాయి. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అండి. జిరాక్స్ చేయించుకొని మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్యారలల్గా పీడిఎఫ్స్ ప్లస్ మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్టయితే ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. మన కంటెంట్ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ కంటెంట్ వరకే మనకి ఇక్కడ 40 మార్క్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో 40 మార్క్స్ బాగా ఈజీగా గెయిన్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ కంటెంట్ అనేది చదివేసి మీరు ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకున్నారంటే 1 or 2 ఎక్స్ట్రా బిట్స్ కూడా మీకు ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది.
అదేవిధంగా సైకాలజీ అయితే ఓన్లీ 1 రూపీతో మీకు 1000+ బిట్స్ కవర్ అయ్యే విధంగా 100+ టెస్ట్లు అనేవి మీకు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మీకు వీడియో క్లాసులు కావాలంటే కనుక 400 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ వీడియో క్లాసెస్ అండి. ఓన్లీ మనకు టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, వీడియో క్లాస్ సపరేట్గా ఉంది, చూసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర ఉండాల్సినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందా అంటే ఇదే అండి. మీకు లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బిట్ అనేది మీకు కవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 6 రావాలంటే మనకి 4 జా చేసినా 16 వస్తుంది. నెక్స్ట్ 6 జా చేసినా 36 వస్తుంది. అంటే లాస్ట్లో 6 వస్తుంది. అంటే 4, 6 అనేవి మనకి ఇక్కడ ఛాన్సెస్. ఫస్ట్ దానికైతే 1 9 1 9 1 చూద్దాము. లాస్ట్లో 1 వచ్చేది ఏం చెప్పుకున్నాం, సేమ్ 1 9. లాస్ట్లో 5 వచ్చేది చూసినట్టయితే ఓన్లీ 5 అండి. 5 5 జా 25. ఓకే, ఓన్లీ 5 వస్తేనే మనకి ఇక్కడ 25. లాస్ట్లో 5 వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఏ విధమైన గణన చేయకుండానే క్రింది సంఖ్యల్లో ఏవి పరిపూర్ణ వర్గాలు కావో కనుగొనండి అన్నారు. అంటే గణన చేయొద్దంట. అంటే చివర్ల సంఖ్యలు బట్టి చెప్పుకోవచ్చు అనమాట. 1 2 3 ఈ 3 ఏమైందంటే పరిపూర్ణ వర్గాలు అనేటివి కావు. ఇది అవుతుంది. మళ్ళీ 1 ఉంది కదా లాస్ట్లో. సో 1 అన్న 9 అన్న దేనికన్నా అవుతుందన్నమాట. పునరావృత వ్యవలన పద్ధతి ద్వారా 100 169ల వర్గమూలాన్ని కనుగొనండి. మనకు దీంతోనే కనుగొనండి అన్నారు. మనకు అట్లేం అడగరు అనమాట. డైరెక్ట్ కనుగొనండి అని అడిగారంటే కనుక 10 స్క్వేర్ అంటే 100, 13 స్క్వేర్ అంటే 169. నెక్స్ట్ చూడండి. ప్రధాన కారణాంకాల పద్ధతిలో కింది సంఖ్యల వర్గమూలాలు కనుగొనండి. అంటే ఎల్సిఎం చేసుకొని దాని ద్వారా కనుక్కుంటాం అనమాట. 729కి చూసినట్టయితే 2 3 జా 6, 2 6 జా 2తో వెళ్ళదు అసలు. 729 లాస్ట్లో 9 ఉంది కదా, అంటే 3తోనే వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో 3తో 3 2 జా 3 4 జా 3 3 జా 381 జా 327 జా 39 జా 3 3 జా. అంటే ఎన్ని వచ్చాయి, 1 2 3 4 5 6 వచ్చాయి. అంటే ఏంటి మనకి 3 × 3 × 3 × 3 × 3 × 3 ఎన్ని ఉన్నాయి జతలుగా చూసుకుంటే ఒక 3, దీనికి కలిసి ఒక 3, దీనికి కలిసి ఒక 3 వేసుకున్నాం. 3 3 జా 9, 9 3 జా 27. సో ఆన్సర్ ఏంటి దీనికి 27. 27 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 729. ఈ విధంగా ఎల్సిఎం ద్వారా కనుక్కుంటే కనుక 400కి 20 అనేది వస్తుంది. అంటే 20 స్క్వేర్. ఇది మనం చూసినట్టయితే 42 స్క్వేర్, 64 స్క్వేర్, 88 స్క్వేర్, 98 స్క్వేర్. నెక్స్ట్ దీనికైతే 77 స్క్వేర్, 96 స్క్వేర్, 23 స్క్వేర్, 90 స్క్వేర్. నెక్స్ట్ ఈ కింది సంఖ్యలను ఏ కనిష్ట సంఖ్యతో గుణిస్తే పరిపూర్ణ వర్గాలు అవుతాయి అని చెప్పారు. ఇక్కడ మనకేమి ఫలిత సంఖ్యకు వర్గమూలాన్ని కూడా కనుక్కోండి అన్నారు. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఈ టైప్లో క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఏ సంఖ్యతో గుణిస్తే పరిపూర్ణ వర్గం అవుతుంది 252 అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం చేద్దాము. 252 ఎల్సిఎం చేసినట్టయితే 2 1 జా 2 2 జా 2 6 జా 263 జా 7 9 జా 3 3 జా 2 జతలుగా ఉంది, 3 జతలుగా ఉంది, 7 అనేది లేదు. సో ఏం కావాలి మనకు, 7 అదనంగా కావాలి. అంటే ఒక 7 మాత్రమే ఉంది, ఇంకో 7 కావాలి. అంటే ఏ సంఖ్యతో గుణిస్తే అన్నారు. అంటే 7తో గుణించామంటే అప్పుడు ఏమవుతుందంటే అది మనకి పరిపూర్ణ వర్గం అవుతుంది. 252 అనేది పరిపూర్ణ వర్గం కావాలంటే ఏం కావాలి, ఇంటూ 7 అనేది చేసుకోవాలి. ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అన్నమాట. అంటే ఇక్కడ మనకు అడిగారు కదా ఏ సంఖ్యతో భాగిస్తే పరిపూర్ణ వర్గం అవుతుందని, 7 అనేది రైట్ ఆన్సర్. సెకండ్ ఏమిచ్చారు, ఇక్కడ అడిగారు కదా 7 అనేది రైట్ ఆన్సర్. సెకండ్ ఏమడిగారు, ఫలిత సంఖ్యకు వర్గమూలాన్ని కనుగొనండి. అంటే ఇది మనకు పరిపూర్ణ వర్గం కావాలంటే ఆ సంఖ్య ఏంటో కనుగొనాలి, ఆ సంఖ్యకు వర్గమూలం ఏంటో కనుగొనాలి. మనకు ఆల్రెడీ ఏమొచ్చింది, 2 వచ్చింది, జతలుగా ఉంది, 3 జతలుగా ఉంది, 7 అనేది కూడా జతలుగా ఉంటే అప్పుడు మనకు పరిపూర్ణం అవుతుందన్నమాట. 7 3 జా 21, 21 2 జా 42. అంటే ఇక్కడ మనకు చూసినట్టయితే వర్గమూలం ఎంత 42. అంటే 42 హోల్ స్క్వేర్ అనేది పరిపూర్ణ వర్గం అవుతుంది అని చెప్పి. ఓకేనా, ఇది 180. నెక్స్ట్ ఎల్సిఎం చూద్దాం. 2 90 జా 2 4 జా 2 5 జా, ఇక్కడ మనకు 5 9 జా 3 3 జా
ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 2 జతలు సరిపోయినాయి. ఇంకా కావాల్సింది ఏంటి? 5 కావాలి. ఏ సంఖ్యతో గుణిస్తే పరిపూర్ణ వర్గం అవుతుంది అంటే 5తో గుణిస్తే పరిపూర్ణ వర్గం అవుతుంది. ఆ వర్గమూల సంఖ్య ఏమిటి? 2 × 3 × 5 వేసుకుందాం. 5 3 = 15, 15 2 = 30. 30 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. 30² ఎంత అవుతుంది? 900 అవుతుంది అనమాట. ఓకే, అలా కాకుండా ఏం చేస్తారంటే 180కి × 5 చేసినా కూడా మనకు వచ్చేస్తుంది. 5 0 0 49. ఓకే, ఇలా చేసినా కూడా వస్తుంది. దీనికి కూడా అంతే, × 7 చేసినా కూడా వస్తుంది. 7 2 = 14, 7 5 = 35, 136, 7 2 = 14, 15 16 17, 1764. అంటే దీనికి 42² యొక్క ఆన్సర్ ఏంటి? 1764. ఇక్కడ మనకి చూసినట్టయితే 30² = 900 అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకు ఏది అడిగినా కూడా ఈజీగా రాసేయచ్చు. 1008 చూద్దాం ఇప్పుడు. ఓకే, 1008 చూసినట్టయితే 2 5 50 2 4 2 2 2 52 2 1 2 2 2 6 2 6 2 3 ఓకే, 7 9 3 3. ఇది జత సరిపోయింది, జత సరిపోయింది, ఇది జత సరిపోయింది. ఒక ఓన్లీ ఇది మాత్రం జత సరిపోలేదు. ఓకే, ఏ సంఖ్యతో గుణిస్తే పరిపూర్ణ వర్గం అవుతుంది అంటే 7తో గుణిస్తే పరిపూర్ణ వర్గం అవుతుంది. అంటే × 7. 7 8 = 56, 7 0 0, 7 1 7, 7 0 5 6. దీని యొక్క వర్గమూలం ఏమిటి అంటే ఇవన్నీ జతలు ఉన్నాయి కదా, అవన్నీ చేసుకుందాం అనమాట. 7 × 2 × 2 × 3. ఓకేనా, 7 2 = 14, 14 2 = 28, 28 3 = 84 ఈజ్ ద రైట్ ఆన్సర్. 84² ఎంత? 7056. ఈ విధంగా మనకు 3 ఆన్సర్లు అనేవి కనుక్కుంటున్నాం. ఇప్పుడు 2028కి చూద్దాము. 2028 ఇదే విధంగా ఎల్సిఎం చేయండి. మీరు కూడా ఎల్సిఎం చేయండి, మీకు హోంవర్క్ ఇది. ఎల్సిఎం చేసిన తర్వాత మనకి ఏ సంఖ్యతో మనకు గుణిస్తే వస్తుంది అంటే ఆన్సర్ అనేది మనకు చూసినట్టయితే 3తో గుణిస్తే మనకు అది పరిపూర్ణ వర్గం అవుతుంది. దీనికి మనకు వర్గమూలం చూసినట్టయితే 78, అంటే 78² అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది అదేవిధంగా 14258కి చూడండి. 2తో గుణిస్తే మనకు అవుతుంది 54² అండి. 768 చూసినట్టయితే 3తో గుణిస్తే అవుతుంది 48² అండి. ఓకే, ఇది మనకు సంబంధించి. కింది సంఖ్యలు చూద్దాం. ఏ కనిష్ట పూర్ణాంకం చేత భాగిస్తే పరిపూర్ణ వర్గాలు అవుతాయి? సేమ్ అండి, మనకి ఇక్కడ గుణించావు అంటే మనకు కలపాలి కాబట్టి గుణించావు. తీసేయాలంటే ఏం చేస్తావు? అదే సంఖ్యతోనూ భాగిస్తావు. 7 7 క్యాన్సిల్ అయిపోయి మిగిలినటివన్నీ ఎలా జతలు ఉన్నాయో అలానే జతలు ఉంటాయన్నమాట. సో సేమ్ నెంబరే ఉంటుంది. సపోజ్ చూద్దాము 252 చూద్దాం. సేమ్ అండి, మనకు అదే ఇచ్చారు. సో మనకు పైన కూడా 7 వచ్చింది. ఏ సంఖ్యతో భాగిస్తే పరిపూర్ణ వర్గాలు అవుతాయి అంటే 7 అవుతుంది. ప్లస్ ఇక్కడ ఆన్సర్ మారుతుంది అనమాట. సపోజ్ 252కి వర్గం ఇది వర్గమూలం అనేది మారుతుంది, చూసుకోవాలి. 2 1 2 2 2 6 2 6 2 3. ఓకేనా, ఇది కదా మనకి 2 జతలు సరిపోయింది, 3 జతలు సరిపోయింది. ఇప్పుడు 7 ఒకటి ఎక్స్ట్రాగా ఉంది. అది తీసేయాలంటే ఏం చేయాలి? /7 చేయాలి. 7 7 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 2 3 అనేది ఉంటాయి అనమాట. అంటే 2 2లు 2 3లు ఉంటాయి. ఇక్కడ మనకు వర్గమూలం కనుక్కోమన్నారు కాబట్టి 3 2 ఎంత? 6. సో 6 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 2925 2925 చూసినట్టయితే 5తో చూద్దాం. 5 5 = 25, 5 8 = 40, 5 5 = 25. మళ్ళా 5తో 5 1 5 1 5 7 35. 3తో పోతుంది. 3 3 3 8 2 1 2 9 ఇటు 9 రావాలి. 3 9 27. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే 3 13 వెళ్తుంది చూడండి. ఇక్కడ మనకు 5 జతలుగానే ఉంది, 3 జతలుగానే ఉంది. ఇది జతలుగా లేదు. సో ఏ సంఖ్యతో భాగించాలి? 13తో భాగిస్తే ఈ 13 వెళ్ళిపోతుంది, మిగిలింది ఇది మిగులుతుంది అనమాట. 5 × 3 ఎంత? 15. ఓకే, 15² అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ 396. అదేవిధంగా దీనికి కూడా చేసినట్టయితే ఏ సంఖ్యతో భాగిస్తే పరిపూర్ణం అవుతుంది అంటే 11తో భాగించాలి. ఆన్సర్ ఏమొస్తుంది? 6 వస్తుంది. నెక్స్ట్ 2645 కూడా మనం ఇక్కడ చూసినట్టయితే 5తో భాగించాలి. 23 అనేది ఆన్సర్గా వస్తుంది. మీరు హోంవర్క్ చేయండి. 2800 చూసినట్టయితే 7తో భాగించాలి. 20 అనేది ఆన్సర్గా వస్తుంది. 2800 చూడండి, ఇది మనకు 2తో 2 14 2 700 2 3 2 50. ఇంకా మనకు వెళ్తూనే ఉంటుంది పొడిగించుకుంటూ. అలాగా 2 1 2 7 2 5 5 3 15, 5 5 25,
5 7 జా 2 జతలుగా ఉంది, 2 జతలుగా ఉంది, 5 జతలుగా ఉంది, 7 ఒకటే లేదు. సో 7తో డివిజిబుల్ అనేది చెయ్యాలి. ఓకే, మనకి ఎంత వస్తుంది? 20 వస్తుంది. 20 స్క్వేర్ అనేది చూసుకోవచ్చు. 1620 చూసినట్టయితే 1620 దీంట్లో మనకి 5 అనేది మిగులుతుంది లాస్ట్కి ఒక ఒంటరిగా. సో 5తో భాగిస్తే కనుక అది మనకు అవుతుంది పరిపూర్ణ వర్గము. 18 స్క్వేర్ అనేది అవుతుంది ఆన్సర్ అనేది. ఒక పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి 2401 మొత్తంగా విరాళంగా ఇచ్చారంట. 2401 రూపాయలు. నెక్స్ట్, ఆ తరగతిలో ప్రతి విద్యార్థి చెల్లించిన విరాళం ఆ తరగతిలోని విద్యార్థుల సంఖ్యకు సమానం అంట. అంటే 2401 దేని ఇంటూ చేస్తే 2401 ఈక్వల్ టు ఆ తరగతిలో చెల్లించిన ప్రతి విద్యార్థి చెల్లించిన విరాళము ఎంతనో, ఓకేనా, ఆ తరగతిలో విద్యార్థుల సంఖ్యకు సమానం అంట. ఓకే, ఎంత విరాళం ఇచ్చారు, ఎంతమంది విద్యార్థులు ఇచ్చారు అనేది చూసుకున్నట్టయితే x² ఈక్వల్ టు 2401. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీనికి ఇంకా స్క్వేర్ రూట్ కనుక్కోవాలన్నమాట. స్క్వేర్ రూట్ కనుక్కున్నట్టయితే 2401కి 2 1 జా 2 2 జా 2తో పోదు, లాస్ట్లో 1 వచ్చింది కాబట్టి. లాస్ట్లో 1 రావాలంటే ఏముండాలి? ఫస్ట్లో 9 అన్నా ఉండాలి, 1 అన్నా ఉండాలి. సో చూద్దాం మనం ఇక్కడ 2401 7తో చూద్దాం. 7 3 జా 21, 7 4 జా 28, మళ్ళీ 7 3 జా పోతుంది. మళ్ళీ మాకు 7తోనే చూడొచ్చు. 7 4 జా 7 9 జా మళ్ళీ 7తోనే పోతుంది. 7 7 జా అంటే మనం చూసినట్టయితే 2 జతలు ఉన్నాయి. సో 7 × 7, ఓకేనా, 2 జతల బదులు 1 వేసుకున్నాం, 2 జతల బదులు 1 వేసుకున్నాం. సో దీని బదులు మనం ఏమొస్తుందంటే 49, అంటే 49 స్క్వేర్ ఈక్వల్ టు 2401 అనేది రైట్ ఆన్సర్ అని చెప్పి అర్థం. సో 49 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా స్క్వేర్ రూట్స్ అనేవి ఎల్సిఎం ద్వారా చేసుకోవచ్చు ఈజీగా. ఒక తోటలో ఎన్ని వరుసలు ఉన్నాయో ప్రతి వరుసలో అయ్యే మొక్కలు ఉన్నాయంట. 2025 మొక్కలను నాటాలంట. అంటే సేమ్ ఇది కూడా అంటే x × x ఈక్వల్ టు 2025 అని చెప్పుకోవచ్చు. అంటే స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. 2025 ఇప్పుడు మనం 5 టేబుల్తో చూసినట్టయితే 5 405 జా పోతుంది చూడండి. 5 81 జా 9 9 జా 81, ఓకేనా. ఇక్కడ మనకు 5కు బదులు 5 వేసుకున్నాం, 2 9లకు బదులు ఒక 9 అనేది వేసుకున్నాం అనమాట. 5 9 జా ఎంత? 45. సో 45 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2025 ఈజీగా కనుక్కోవచ్చు ఈ విధంగా వర్గమూలం. 4 9 10లచే భాగించబడు కనిష్ట వర్గ సంఖ్య కనుగొనండి. పైన చూసుకున్న ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి ఎల్సిఎం చేయాలన్నమాట. 4 9 10 వాడిని ఎల్సిఎం చేస్తే ఏమొస్తుందో చూద్దాం. 2 2 జా 2 5 జా ఇంతకు మించి ఇంక పోదు. 2 2 జా 4, 2 9 జా 2 5 జా 10, ఓకేనా. 2 2 జా 4, 5 4 జా 20, 20 × 9 ఎంత? 9 2 జా 18 అంటే 180 వస్తుంది. 180 అనేది మనకి ఈ అన్నిటికీ కలిసి ఎల్సిఎం చేసుకుంటే మనకు కనిష్ట సంఖ్యని 180, అంటే 180తో భాగించబడే కనిష్ట వర్గ సంఖ్యని కనుక్కోవాలి. ఇప్పుడు 180కి ఎల్సిఎం కనుక్కుందాము అనమాట. 180కి చూసుకుందాం. 2 90 జా 2 45 జా 5 9 జా 3 3 జా 2 జతలుగానే ఉంది, 3 జతలుగానే ఉంది, కానీ 5 మాత్రం జతలుగా లేదు. 5ని కూడా జత చేసినామంటే అప్పుడు మనకు అది వర్గ సంఖ్య అవుతుంది. సో 180 × 5, 5 0 0, 5 8 జా 40, 5 1 జా 5 9, 900 ఈజ్ ద రైట్ ఆన్సర్. కనిష్ట వర్గ సంఖ్య ఏంటి? 180తో డివిజిబుల్ అయ్యేది అంటే 900, ఓకేనా. ఇది మనకు ఒక స్క్వేర్ రూట్గా చెప్పచ్చు. 900 కూడా ఏంటి? 30 స్క్వేర్ కదా. సో ఇది మనకు కనిష్ట వర్గ సంఖ్యగా చెప్పచ్చు. అది కూడా మనకు 180తో డివిజిబుల్ అయ్యేది, ఓకేనా. 8 15 20తో ఈ విధంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం చేద్దాం. 8 15కి 20కి ఎల్సిఎం చేసినట్టయితే 5తో చూసుకుందాం. 5 3 జా 5 4 జా మళ్ళీ 2తో చూద్దాం. 2 4 జా 2 2 జా, ఓకేనా. మళ్ళీ 2తో 2 2 జా 2 1 జా 5 2 జా 10, 10 2 జా 20, 20 2 జా 40, 43 జా 120, 120 వచ్చింది ఈ రెండింటికి కలిసి. అంటే 120 చేత భాగించబడే కనిష్ట వర్గ సంఖ్య ఏదో కనుక్కుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు 120 అనేది వర్గ సంఖ్య కాదు. వర్గ సంఖ్య కావాలంటే ఏం చేయాలో కనుక్కుందాం. 260 జా 230 జా 215 జా 5 3 జా ఎంత వస్తుంది ఎల్సిఎం మనకి? 2 × 2 × 2 × 5 × 3,
ఒక జత అనేది సరిపోయింది మనకి. ఇంకా జత కావాలంటే కనుక ఇంకా ఈ 3 కావాలండి. ఈ 3 కనుక మనం ఇంటూ చేసినట్టయితే వీటికి అప్పుడు ఇవి జతగా సరిపోయి ఫుల్ మనకు వర్గంగా అవుతుందన్నమాట. సో మనకు కావాల్సింది ఏంటి 5 2 10, 10 3 30 అనేది ఇంకా కావాల్సి వస్తుంది. మామూలుగా వచ్చిన సంఖ్య ఎంత 120. 120కి 13 ఇంటూ చేస్తే అంటే మనకు ఆల్రెడీ 120కి ఎల్సిఎం చేసుకున్నాము. ఏమని వచ్చింది 2 × 2 2 × 5 × 3. అది ఇంకా పరిపూర్ణ వర్గం కాలేదన్నమాట. 2 జతలు సరిపోయింది. ఈ 3కి జతలు లేవు. సో 2 × 5 × 3 అనేది ఇంటూ చేసుకుంటాము. అంటే 5 2 10 10 30. ఓకేనా. ఇట్లా మనకు 120కి ఎల్సిఎం కావాల్సింది చేసుకుంటాము. ప్లస్ ఈ 30 ఏదైతే మనకు కావాలో అది వేసుకుంటాం అనమాట. మనకు చేసినట్టయితే 0 0 12 0 36 36 0 0 అంటే 3600. ఇప్పుడు ఏమవుతుంది ఇది జత ఇది జత అవుతుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే మొత్తం పరిపూర్ణ వర్గం అనేది అవుతుంది. ఇందుకు మనం ఇక్కడ 120కి 30 ప్లస్ చేసేది ఇంటూ చేసేది. డైరెక్ట్ ఆ వచ్చినటువంటి ప్రధాన కారణాంకాలకైనా ఇంటూ చేయండి మిగిలిండేది. లేదంటే డైరెక్ట్ ఎలాగ 120కే కదా ఈ ప్రధాన కారణాంకాలు వేసుకున్నాము. సో 120కి డైరెక్ట్ 30 చేసినా సరిపోతుంది. ఏ విధంగా అయినా చేయవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ ఎంత వచ్చింది 3600. 8 15 20కి ఎల్సిఎం కనుక్కున్నాము. 120 వచ్చింది. 120కి మనం ఇక్కడ వర్గమూలం ఫుల్ వర్గమూలం అయ్యేలా చూసుకుందాము. ఓకే, ఎంత మనకి ఇంకా ఇంటూ చేస్తే అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ చూసినట్టయితే 260 230 215 35 2 × 2 × 2 3 × 5. ఈ జత సరిపోయింది. ఇంకా ఇవన్నీ వస్తే కానీ అప్పుడు మనకి ఇవంతా మనకి మొత్తం వర్గం అనేది అవుతుంది వర్గ సంఖ్య. సో మనకి ఇంటూ చేయాల్సింది ఎంత 5 15 15 2 30. సో మనకి ఇక్కడ మొత్తం 120 కదా. ఇది 120కి 30 ఇంటూ చేసినామంటే 3600 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు సంబంధించి ఈజీగా చేసేయచ్చు. మీకు అర్థం కాకపోతే కనుక కొంచెం బ్యాక్ పెట్టుకొని వినండి, క్లారిటీగా చెప్పాము. భాగాహార పద్ధతి ద్వారా వర్గమూలం కనుగొనడము. ఓకేనా. ఇక్కడ చూడండి 3 అంకెల కనిష్ట వర్గ సంఖ్య చూసుకున్నట్టయితే 100. మనకి ఇక్కడ 10 స్క్వేర్ ఎంత 100, 31 స్క్వేర్ 961, 32 స్క్వేర్ ఎంత 1024, 99 స్క్వేర్ 9801 అనమాట. ఇక్కడ చూడండి 4 అంకెల కనిష్ట వర్గ సంఖ్య, 4 అంకెల గరిష్ట వర్గ సంఖ్య, 3 అంకెల కనిష్ట వర్గ సంఖ్య, 3 అంకెల గరిష్ట వర్గ సంఖ్య. అంటే ఇంతకన్నా తక్కువ వర్గ సంఖ్య 3 అంకెల్లో లేదు, ఇంతకన్నా పెద్ద సంఖ్య లేదు. ఇక మన 4 అంకెల్లో చూసుకుంటే ఇంతకన్నా చిన్న 4 అంకెల సంఖ్య వర్గ సంఖ్య లేదు. 9801 చూసుకుంటే 4 అంకెల గరిష్ట సంఖ్య ఇంతకంటే పెద్ద 4 అంకెల సంఖ్య వర్గ సంఖ్య ఏది లేదు. ఇక్కడ గమనించండి 3 అంకెలు ఉన్నాయి, ఇక్కడ 4 అంకెలు ఉన్నాయి. మనకు సంఖ్యలో ఏముంది వర్గ సంఖ్యలో ఓన్లీ 2 డిజిట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ విధంగా 3 అంకెలు కానీ 4 అంకెలు కానీ పరిపూర్ణ వర్గంలో ఉంటే గనక అంకెలు 4 ఉంటే గనక దీని యొక్క వర్గమూలంలో 2 అంకెలు ఉంటాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 5 అంకెలు లేదా 6 అంకెలు సంబంధించి కనుక మనకి ఇక్కడ పరిపూర్ణ వర్గంలో ఉన్నట్టయితే కనుక వర్గమూలంలో ఏముంటుంది 3 అనేది ఉంటుంది. అంటే 3 సంఖ్యలు అనేటివి ఉంటాయి. ఇక్కడ మనకు చూసినట్టయితే 4లో హాఫ్ ఎంత 2, అంటే ఇక్కడ మనకి హాఫ్ చేసాము. ఇక్కడ 6లో హాఫ్ ఎంత 3. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 3 అంకెలు అనేటివి ఉంటాయి. 3 అంకెల సంఖ్య అనేది ఉంటుంది వర్గమూలంలో. అప్పుడే మనకు దానికి వచ్చే ఆన్సర్లో ఏమొస్తుంది 5 అంకెలు లేదా 6 అంకెల పరిపూర్ణ సంఖ్యలు అనేటివి రావడం జరుగుతుంది. అంటే వాటి యొక్క అంకెలు ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఇక్కడ అదేం ఇంపార్టెంట్ లేదు, జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మన ఫార్ములా ఇచ్చారు చూడండి. ఒక పరిపూర్ణ వర్గంలో n అంకెలు ఉంటే కనుక దాని వర్గమూలంలో n సరి సంఖ్య అయితే n/2 అంకెలు, n బేసి సంఖ్య అయితే n+1/2 అంకెలు ఉంటాయని చెప్పవచ్చు. ఒక పరిపూర్ణ వర్గంలో n అంకెలు ఉంటే పరిపూర్ణ వర్గంలో మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ సపోజ్ మనకి 4 ఉన్నాయి. ఓకే, 4 ఉన్నాయి. 4 అనేది ఏంటి సరి సంఖ్య కదా. ఇక్కడ ఏమన్నారు ఒక పరిపూర్ణ వర్గంలో 4 అంకెలు ఉంటే కనుక దాని వర్గమూలంలో 4 సరి సంఖ్య అయితే ఎంత 4/2 ఎంత 2. సో అందుకే మనకి 2 అంకెలు ఉన్నట్టు దీనిలో ఆన్సర్లో. సరిపోయిందా. అదేవిధంగా n బేసి సంఖ్య అయితే ఇక్కడ 3 ఉన్నాయి. సో అప్పుడు n ఏమవుతుంది 3 అవుతుంది. అంటే n బేసి సంఖ్య అయితే కనుక n+1/2 అంటే 3+1/2 ఎంత అవుతుంది 4/2. ఆ లెక్కను చూసుకున్నా కూడా మనకు 2 అవుతుంది. ఇదే విధంగా మనము ఇక్కడ 5 6 తీసుకుందాము. ఓకేనా. n = 5 తీసుకుందాం. n = 5 అంటే ఏంటి బేసి సంఖ్య. సో 5+1/2 అంటే 6/2. 2 3 6. సో మనకి ఇక్కడ ఆన్సర్లో 3 డిజిట్స్ 3 అంకెలు అనేటివి ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా n = 6 తీసుకుందాము ఈ విధంగా. నెక్స్ట్ సరి సంఖ్య కదా 6. సో 6n/2. సో 6/2. 2 3 6. సో మనకి వర్గమూలంలో 3 అంకెలు అనేటివి ఉంటాయి.
3 అంకెల యొక్క స్క్వేర్ అనేది మనకి చూసుకున్నట్టయితే అంటే 3 అంకెలు ఉంటాయండి, 1 2 3 అంకెలు ఉంటాయి. వీటి యొక్క స్క్వేర్ 5 అంకెలైనా అయి ఉండొచ్చు, 6 అంకెలైనా అయి ఉండొచ్చు అని అర్థం. సో ఇది మనకు ఫార్ములా, ఇది మాత్రం చూసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఒక పరిపూర్ణ వర్గంలో n అంకెలు ఉంటే దాని వర్గమూలంలో n సరి సంఖ్య అయితే డాష్ అంకెలు ఉంటాయి అంటారు. n సరి సంఖ్య అయితే n/2 ఉంటుంది. ఒకవేళ బేసి సంఖ్య అయితే కనుక n అనేది n+1/2 అనేది అవుతుంది. అంటే n బేస్ సంఖ్య కదా, దాని పక్కనది ఖచ్చితంగా సరి సంఖ్య అవుతుంది. ఓకే, అలా మనకు చూసుకున్నట్టయితే ఆ సరి సంఖ్య n+1 అనేది చేస్తామన్నమాట. నెక్స్ట్ చూద్దాము. ఇదంతా మనకి ఈజీ స్టెప్స్ కనుక్కునేది అనమాట. ఇదేం పెద్దగా అవసరం లేదు మనకి కాంపిటేటివ్ ఫీల్డ్లో చూసుకున్నట్టయితే. ఈ స్పీడ్ వేలో చూడండి, దీనికన్నా ఎన్నో పద్ధతులు ఉన్నాయి, కానీ ఇచ్చారు కాబట్టి జస్ట్ చూద్దాము. ఇప్పుడు 4096 మనకి ఇక్కడ ఇచ్చారు. 529కి ఏ విధంగా నువ్వు ఇక్కడ వర్గమూలం అనేది కనుక్కుంటామని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే డివైడ్ చేసుకుంటాం అనమాట. లాస్ట్ 2 డిజిట్స్ని ఈ పక్క ఎన్ని ఉంటే అన్ని డిజిట్స్ ఫస్ట్ కుడి సైడ్ నుంచి రావాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కుడివైపు నుంచి రావాలి. కుడివైపు నుంచి చూసినట్టయితే ఒక 2 డిజిట్స్కి లైన్ అనేది గీస్తాం, బార్ గీసుకుంటాం పైన. మిగిలిన ఎన్నైతే ఉన్నాయో వాటికి 2 డిజిట్స్కి మనకి ఇక్కడ గీస్తాము. ఇక్కడ 5 ఒకటే ఉంది కదా, సో ఒకదానికి గీసుకున్నాం అనమాట. ఇక్కడ మనకు చూసినట్టయితే ఇక్కడ ఏది ఉందో అదే నెంబర్ వేసుకుంటాం. అంటే మనకి 2 స్క్వేర్ 4 అవుతుంది కదా, సో ఇక్కడ మనకు 5 కన్నా తక్కువ కదా, సో అందుకే మనకు 2 స్క్వేర్ వేసుకున్నాం అనమాట. 2 × 2 ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఈ విధంగా మనకు 2 ఒకటే నెంబర్ ఉండాలండి. ఓకే, వేరు వేరు నెంబర్ ఉండకూడదు. ఓకే, 2 2 4, సో 2 ఒకే నెంబర్లు ఉండాలి. సో ఈ విధంగా ఒక చెవులు వేసుకుంటాం, ఇది పైన వేసుకుంటాము. ఈ విధంగా చూసుకున్నట్టయితే 9 2 5లో 4 పోతే 129 అనేది ఇప్పుడు వచ్చింది. సో ఇక్కడ ఉండే 2 అనేది ఇలాగే ఉండిస్తాము. నెక్స్ట్ స్టెప్కి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఈ 2ని ప్లస్ చేస్తామన్నమాట. ఈ 2 + 2 ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఓకేనా, ఇక్కడ 4 పక్కన ఖాళీ ఉంటుంది. ఇక్కడ మనము ఇక్కడ ఏదైతే వేస్తామో ఇక్కడ అదే వేస్తామన్నమాట. సో ఇక్కడ మనం సపోజ్ చూసుకున్నట్టయితే 42 2 పోతుందా? 42 × 2 ఇక్కడ ఏదైతే వేసామో ఇక్కడ అదే వేయాలి. ఓకే, 42 × 2 అంటే ఇక్కడ ఏది వేస్తుంది ఇక్కడ అదే వేయాలి. 42 × 2 ఎంత అవుతుంది? 2 2 4 4 2 8 84 అవుతుంది. సో ఇంకా మనకు చూద్దాం ముందు పక్కకు వెళ్ళి. 43 3 ఇక్కడ ఏదైతే ఉందో అదే నెంబర్ ఉండాలండి. ఓకే, 43 3 చూసినట్టయితే 3 3 9 4 3 12 129 అంటే సరిపోతుంది కదా. సో ఆ విధంగా మనం ఇక్కడ 43 3 129 అనేది వేసుకుంటాం. సో 0 అవుతుంది రిమైండర్. సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పైన ఏదైతే నెంబర్ వస్తుందో అది ఏమవుతుందంటే దాని స్క్వేర్ రూట్ అవుతుంది. 23 = 529 అని అర్థం. ఈ విధంగా మనకి ఇక్కడ స్క్వేర్ రూట్స్ అనేటివి ఈ విధంగా ఈజీగా కనుక్కోవచ్చు. ఆల్మోస్ట్ మీకు ఇక్కడ స్క్వేర్ రూట్ కనుక్కోమన్నారు అనుకోండి, సపోజ్ 529 ఇచ్చి ఆప్షన్స్లో మనకి 23 కానీ 43 కానీ 33 కానీ ఓకే 46 అలా ఇచ్చారనుకోండి, మీరు ఈజీగా ఈ మెథడ్ చేసే కన్నా ఆప్షన్ వెరిఫికేషన్ వెళ్ళండి. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 8 8 ఎంత 64 వస్తుంది, అంటే లాస్ట్లో 4 రావాలి, ఇక్కడ 9 వచ్చింది, సో ఆప్షన్ డిలీట్ చేస్తాం. 6 ఎంత 36, లాస్ట్లో 6 వచ్చింది ఇక్కడేమో. ఓకే, ఇక్కడేమో 9 వచ్చింది, సో డిలీట్ చేస్తాం. 3 3 ఎంత 9, సో ఇది సరిపోతుంది. 3 3 ఎంత 9, సో ఈ విధంగా 2 సరిపోతుంది కదా. సో ఈ రెండింటికి మనం సంబంధించి 23 × 23 ఈ విధంగా బ్రాకెట్ ఫార్ములా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. లేకపోతే కొన్ని ఆప్షన్స్ ఎలా ఇస్తారంటే ఇది కూడా మనకు సపోజ్ 31 ఇచ్చారనుకోండి, 1లో 1 × 1 ఎంత 1, సో ఇక్కడ మనకేమో 9 ఉంది. సో ఈ విధంగా ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం చూసుకుంటే ఒకటే మిగులుతుంది అనమాట. సో ఆ విధంగా అయినా చూసుకోవచ్చు, లేదంటే లేదు మాకు ఇది కన్ఫ్యూజ్ లేకుండా చేయగలుగుతామంటే ఇదైనా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా 4096కి చూసినట్టయితే ఓకే 2 డివైడ్ చేసుకున్నాము డిజిట్స్ అనేటివి. 40 చూసినట్టయితే 6 × 36 పోతుంది, 6 × 36 7 7 ఏమవుతుంది 49 అవుతుంది. సో ఇది 40 కన్నా ఎక్కువ వచ్చేసింది, సో అందుకే ఇది తీసుకోలేదు. 6 × 36 కదా, సో 6 వేసుకున్నాం, 36 వేసుకున్నాం, సేమ్ నెంబర్ ఉండాలి. ఓకే 4 వస్తుంది, 40లోంచి 36 వెళ్ళిపోతాయి, సో 9 6 496 ఇక్కడ మనకి కింద మిగిలిండేది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఓకే 6 + 6 ఎంత 12. ఓకే, ఈ 12 కార్డ్ చూసినట్టయితే ఇక్కడ ఏ నెంబర్ వేస్తామో ఇక్కడ అదే నెంబర్ వేయాలి. ఇక్కడ మనము 124 4తో చెక్ చేద్దాము. ఓకే, ఇక్కడ ఏ నెంబర్ ఉంది ఇక్కడ అదే నెంబర్ రావాలి. 4 4 16 4 2 8 + 1 9 4 1 4 + 1 5 9 సారీ
ఇక్కడ 1 అనేది తీసుకోం 4 1 జా 4 496 సో 124 4 జా 496 సో రిమైండర్ 0 వచ్చినంత వరకు చేయాలన్నమాట సో అంటే 4096కి స్క్వేర్ రూట్ చూసినట్టయితే 64 అండి 64 స్క్వేర్ ఈక్వల్ టు 4096 ఈ విధంగా మనం ఇక్కడ ఈజీగా ఉంటే ఇదైనా కనుక్కోండి లేదంటే నేను చెప్పినట్టు కింద ఆప్షన్స్ ఇస్తారనమాట ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్లో అయినా మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇదే మనకు వాళ్ళు ఇచ్చినటువంటిది ఇదొక నేర్పించడం అనేది జరిగింది ఇక్కడ వర్గమూలాలు అనేటివి ఇచ్చారు గణన చేయకుండానే క్రింది సంఖ్యల వర్గమూలంలో ఉండే అంకెల సంఖ్యలు కనుక్కోవాలంట ఇప్పుడు మనం చూసుకున్నాం కదా ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 ఉన్నాయి అంటే 5 అనేది ఏంటి బేసి సంఖ్య ఉంటే ఏం చేయాలి n+1/2 చేయాలి సో 5+1/2 6/2 అంటే 3 అంటే దీని యొక్క వర్గమూలంలో అంకెలు ఎన్ని ఉంటాయి 3 అంకెలు అనేటివి ఉంటాయి ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 అనేది బేసి సంఖ్య సో మనకి బేసి సంఖ్య వచ్చిందంటే n+1/2 సో 10/2 2 5 అంటే 5 ఉంటాయి దీని యొక్క వర్గమూలంలో అంకెలు అనేటివి వర్గమూలంలో అంకెలు ఎన్ని ఉంటాయని కనుక్కోమన్నారు అంతేగాని మనకు వర్గమూలం కనుక్కోమని లేదు సో ఇక్కడ నెక్స్ట్ 1 2 3 4 5 అనేది ఏంటి బేసి సంఖ్య సో n+1/2 సరి సంఖ్య ఉంటే ఏం రాస్తాం n/2 రాస్తాం ఉన్నది ఇక్కడ బేసి సంఖ్య కాబట్టి n+1/2 సో 6/2 2 3 క్యాన్సిల్ అయిపోతుంది సో దీని యొక్క వర్గమూలంలో 3 అంకెలు అనేటివి ఉంటాయి వర్గమూలం కనుక్కోనండి అని ఇచ్చారు 729కి 1296కి సేమ్ అండి 1296 729 వర్గమూలం కనుగొనాలంటే మనకి సపోజ్ ఈ మెథడ్ అయినా ఫాలో అవ్వండి లేదంటే ఎల్సిఎం మెథడ్ ఇంతకుముందు చెప్పాను కదా సో అదైనా ఫాలో అవ్వండి సేమ్ ఆన్సరే వస్తుంది 3తో చూసుకున్నట్టయితే 3 2 2 3 4 3 3 3తో 381 3 2 3 7 3 9 3 3 సో 3 3 3 సెట్లు చూడండి ఇక్కడ మనకు 3 3 3 3 ఇంటూ 3 ఇంటూ 3 3 3 9 9 3 27 సో 27 స్క్వేర్ ఈక్వల్ టు 729 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ విధంగా మీరు ఏది ఈజీగా ఉంటే అది చేయండి ఓకే ఆన్సర్ కూడా 27 ఈ విధంగా ఇది ఈజీగా ఉంటే ఇది ఫాలో అవ్వండి ఎల్సిఎం చేసుకొని చేసేది ఈజీగా ఉంటే కనుక ఎల్సిఎం చేసుకునేది ఫాలో అవ్వండి 1296 చూసినట్టయితే 2 6 2 4 2 8 2 3 2 2 2 4 2 1 2 6 2 2 281 9 9 డైరెక్ట్ 9 9 వేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఏం లేదు మనకి ఎందుకంటే 3 ఇంటూ 3 3 ఇంటూ 3 ఇది కూడా జతలే కాబట్టి 2 2 సార్లు వచ్చింది 2 2 సార్లు వచ్చింది 9 ఏం రాయొచ్చు 3 ఇంటూ 3గా రాయొచ్చు సో ఒక 3 వేసుకుంటాం ఇక్కడ 9 3 ఇంటూ 3 అట్లా కాకుండా ఈ రెండింటి బదులు ఒక 9 వేసుకున్నా సరిపోతుంది ఎలాగైనా మనకు ఒకటే వస్తుంది 2 ఇంటూ 2 ఇంటూ 9 వేసుకున్నా సరిపోతుంది 9 2 18 18 2 36 36 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1296 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ విధంగా వర్గమూలం ఈ విధంగా కనుక్కోవచ్చు పరిపూర్ణ వర్గం అవుటకు 5607 నుంచి తీసివేయాల్సినటువంటి కనిష్ట సంఖ్యను కనుగొనండి పరిపూర్ణ వర్గానికి వర్గమూలం కూడా కనుగొనండి ఇలాగ మనకు ఇంతసేపు మనము ఏది భాగించాలి ఏది ఇంటూ చేయాలి గుణిస్తే వస్తుందని కనుక్కున్నాము ఇప్పుడైతే దేన్ని తీసేస్తే ఓకే 5607 నుంచి ఎంత తీసేస్తే మనకు అది వర్గ సంఖ్య అవుతుంది కనిష్ట వర్గ సంఖ్య అవుతుందో కనుక్కోవాలి ఇది చేయాలంటే మనకి ఇది చూసుకోవాలి లేదంటే మీరు ఒక మెథడ్ ఫాలో అవ్వచ్చు ఆప్షన్ వెరిఫికేషన్ కూడా వెళ్ళొచ్చు ఆప్షన్స్లో మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం ఏదైనా చేయొచ్చండి ఓకే మెయిన్ ప్రాసెస్ అనేది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ 5607కి ఈ విధంగా వేసుకుందాము 7 7 49 అండి 7 7 49 8 8 ఎంత అవుతుంది 64 అవుతుంది సో అంటే 56 కన్నా ఎక్కువ అవుతుంది సో అందుకే అది వేసుకోలేదు 7 7 49 వేసుకున్నాం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 0 7 56లోంచి 49 వెళ్ళిపోతే 7 అండి అంటే 707 సో ఇక్కడ 14 ఉంది 14 144 4 చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంత వచ్చింది 4 4 16 4 4 16 17 4 1 4 ఒక 1 576 వచ్చింది సో 144 ఇంటూ 4 576 మనకి ఎంత మిగిలింది 131 మిగిలింది ఇది ఎటు కాకుండా పోదు కదా ఇప్పుడు 7 + 7 ఎంత 14 వేసుకున్నాం ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇదంతా చేసుకుంటే ఇక్కడ 131తో పోలేదు ఓకేనా ఎందుకంటే దీనికన్నా ఇది తక్కువ ఉంది సో ఇది కానీ మనము
ఇందులో నుంచి తీసేసామనుకోండి రిమైండర్ అనేది 0 అవుతుందన్నమాట. ఓకే, ఇది ఎగస్ట్రా వచ్చింది, ఈ ఎగస్ట్రా వచ్చిండేది దీంట్లో ఉంది, ఈ ఎగస్ట్రా వచ్చిండేది దీంట్లో నుంచి తీసేసామంటే మనకు 0 అనేది రిమైండర్గా వస్తుంది. సో 5607 నుంచి 131 తీసేసామంటే 7లోంచి 1 పోతే 6, 7, 4, 5, 5476 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇది మనకు 74 స్క్వేర్ ఈక్వల్ టు 5476 అనేది అవుతుందన్నమాట. సో ఇది మనకి ఎగస్ట్రా వచ్చిందండి, దీంట్లో ఎగస్ట్రాగా ఇంత ఉన్నింది, అందుకే ఇది వచ్చింది, లేకపోతే 0 అయిపోయింది కదా, రిమైండర్ అయిపోయిండు. సో అందుకే ఆ ఎగస్ట్రా ఉంటే దీంట్లో తీసేసామన్నమాట. అడిగింది కూడా వాళ్ళు అదే 5607 నుంచి తీసేస్తే వచ్చేటువంటి కనిష్ట సంఖ్య కనుక్కోండి అని చెప్పి, తీయవలసినటువంటి కనిష్ట సంఖ్యను కనుక్కోండి అని చెప్పి. సో 131 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు పరిపూర్ణ వర్గం అయ్యే 4 అంకెల గరిష్ట సంఖ్యని కనుగొనండి. 4 అంకెల గరిష్ట సంఖ్య ఏంటి మనకు 9999. ఇది మనకు వర్గ సంఖ్య కాదు, వర్గ సంఖ్య ఏదో కనుక్కోవాలి, 4 అంకెలే ఉండాలన్నమాట. ఈ 9999 మించిపోయిందంటే ఏమవుతుంది, 5 అంకెలు అయిపోతుంది. వాళ్ళు అడిగింది 4 అంకెలే కాబట్టి సో 4 అంకెలకు సంబంధించి చూసినట్టయితే 2గా డివైడ్ చేసాము. 9 9 జా 81. ఓకే, 9 9 99లోంచి 81 వెళ్ళిపోయిందంటే 8 1 1899 189 ఇంటూ 9. ఇక్కడ మనకి ఏదైతే వేసామో ఇక్కడ అదే వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 9 9 జా 81, 9 8 జా 72, 72 ఒక 8 ఎంత అవుతుంది 80, 9 1 జా 9, 9 + 8 7, 1701. ఇక్కడ మనకు 189లో నుంచి 1701 వెళ్ళిపోతే 198 అనేది వస్తుంది. అంటే ఇది ఎక్కువ ఉంది, ఇది కానీ దీంట్లోంచి లేకపోయింటే మనకు రిమైండర్ 0 వచ్చిండు, అంతే, మనం తీసేద్దాం. 999లో నుంచి 198 తీసేస్తే 1089, 9801 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది వర్గం చూసినట్టయితే 99 స్క్వేర్ ఈక్వల్ టు 9801 అనేది రైట్ ఆన్సర్ మనకి. ఓకే, 4 అంకెల గరిష్ట వర్గ సంఖ్య ఏది అంటే 9801. పరిపూర్ణ వర్గం అవ్వడానికి 1300కి కలపాల్సిన కనిష్ట సంఖ్యని కనుగొనండి. ఆ పరిపూర్ణ వర్గ సంఖ్య యొక్క వర్గమూలాన్ని కూడా కనుగొనండి. 1300 అంట, 1300కి చూసినట్టయితే మనకి 3 3 జా 2గా డివైడ్ చేసాము, 3 3 జా 9, 4 వేసుకునేకి లేదు, 4 4 జా 16 వస్తుంది, అంటే 13 కన్నా పెద్దది వస్తుంది. సో అందుకే 3 3 జా 9 వేసుకున్నాం. 0 0, 13లోంచి 9 పోతే 4, 66 6 జా వెళ్తుంది చూడండి, 6 6 జా 36, 6 6 జా 36, 39, మిగిలింది ఎంత మనకి 4 శేషంగా వచ్చింది. మనం కలపాలి అన్నాడు, తీసేయాలి అనలేదు, ఇక్కడ మనకు కలపమన్నాడు. కలపాల్సినటువంటి కనిష్ట సంఖ్య ఏదో కనుగొనండి అని అన్నారు. ఆ పరిపూర్ణ వర్గ సంఖ్య యొక్క వర్గమూలం కూడా కనుగొనండి అన్నారు. ఇక్కడైతే మనకు శేషం 4 వచ్చింది. అంటే ఏంటి మనకి 36 స్క్వేర్ 1300కి 4 తక్కువ ఉందని, అంటే ఏమిటంటే అర్థము 1296, ఇది 36 స్క్వేర్ అనేది అవుతుంది. ఇక్కడ అనేది ఏంటి, కలపాల్సిన కనిష్ట సంఖ్య కనుక్కోమన్నారు కాబట్టి మనకి నెక్స్ట్ ఏమొస్తుంది 37 స్క్వేర్ వస్తుంది. 37 స్క్వేర్ ఎంత అవుతుంది అంటే 1369 అవుతుంది. ఓకే, 1369, 1300 అనేది 1369 అవ్వాలంటే 1300 అనేది 1369 అవ్వాలంటే ఎంత ప్లస్ చేయాలి, 69 ప్లస్ చేయాలి. ఓకే, కలపాల్సిన కనిష్ట సంఖ్య ఏది అంటే 69. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 1300 అనేది ఏ వర్గ సంఖ్యనో కనుక్కుందాము. ఓకే, దాని దగ్గర సంఖ్య ఏది మనకు 36 స్క్వేర్కి వస్తుంది, అంటే 1296 అని. శేషం 4 మిగిలింది కదా, 4ని తీసేసామంటే దాంట్లో నుంచి మనకి 1296 వస్తుంది. అంటే 36 స్క్వేర్ ఈక్వల్ టు 1296. అడిగింది ఎంత 1300కి ఎంత కలపాలి అన్నాడు. సో నెక్స్ట్ వర్గ సంఖ్య ఏంటో చూస్తాం. 37 స్క్వేర్ అంటే 1369. 1300 కన్నా ఎక్కువగానే ఉంది. ఓకే, 1300 తక్కువ ఉంది, సో ఇది తీసుకోలేదు. 1300 కన్నా ఎక్కువగానే ఉంది. ఇది ఎంత ఎక్కువ ఉంది, 69 ఎక్కువ ఉంది. అంటే 1300కి ఎంత కలిపితే కనిష్ట వర్గ సంఖ్య అవుతుంది, 69 కలిపితే అప్పుడు 1369 అవుతుంది. ఇది ఎంత అవుతుంది, 37 స్క్వేర్కి ఆన్సర్ అనేది అవుతుంది. ఇది మనకు దశాంశ సంఖ్యల వర్గమూలం అంట. సేమ్ మనము ఈ పైన వాటికి ఎలా కనుక్కున్నామో అలాగే కనుక్కుంటామండి. 1764 ఉంది కదా, నార్మల్గానే కనుక్కుంటాము. ఇక్కడ మనకు 2 డిజిట్స్కి యువతలు ఉంది కాబట్టి దశాంశం అనేది ఇక్కడ ఏం చేస్తామంటే 1 డిజిట్కే పెట్టుకుంటాం. 4.2 ఓకేనా. ఇక్కడ 4.2కి మనకు చూసినట్టయితే స్క్వేర్ చూసినట్టయితే 1764. ఈ విధంగా ఇందులో 2 దశాంశ అవసరాలు ముందుకి మనకు ఫుల్ స్టాప్ అంటే మనకి ఇక్కడ దశాంశ బిందువు గనక ఉన్నట్టయితే మనకు వర్గమూలంలో అయితే 1 వస్తుంది. ఒకవేళ ఇక్కడ మనం చూడండి
దశాంశ మూలంలో కనుక ఇటు 1 2 3 4 ముందర పక్క మనకు బిందువు కనుక ఉన్నట్టయితే కనుక ఇక్కడైతే మనకు 2 అంకెల ముందర బిందువు అనేది ఉంటుంది. సో ఓకే, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 1, ఇక్కడ 4 ఉంటే 2 అంటే హాఫ్ అనమాట. ఇక్కడ ఒకవేళ మనకు 6 ఉన్నాయనుకోండి, ఈడైతే మనకు 3 వాటికి ముందే బిందువు అనేది ఉంటుంది. అంతేగాని ఇంకా మిగతాదంతా సేమ్ టు సేమ్ చేసేయచ్చు. ఇది మనకు సంబంధించి ఇది మనకి పార్ట్స్ ఎలా చేసుకుంటారు అని చూసినట్టయితే కనుక ఇక్కడ మన కుడి సైడ్ నుంచి 2గా డివైడ్ చేసుకోమన్నాం. సో ఇది సెట్ అవుతుంది. నెక్స్ట్ మనకు చూసినట్టయితే ఇది సెట్ అవుతుంది. ఇది మనకు 2 ఉన్నాయి కాబట్టి ఎలాగో. ఇక్కడ చూడండి, మరీ ఎక్కువ నెంబర్లు కనుక ఉన్నాయంటే కనుక ఈ విధంగా 176.3410 ఉన్నాయంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పులి స్టాప్కి యువతలు ఉండేటివి చూద్దాం. ఫస్ట్ ఈ రెండింటికి మనము ఒక జత తీసుకుంటాం, మళ్ళీ మిగిలిండేది ఒక జతగా తీసుకుంటాం. ఈ పక్కన ఏం లేదు కాబట్టి 0 ఉందని అనుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పులి స్టాప్కి యువతల ఈ పక్క కుడి సైడ్ నుంచి వెళ్తాం అనమాట. ఇక్కడ నుంచి అయితే పులి స్టాప్కి యువతల పక్క అయితే ఎడమ సైడ్ నుంచి ఇట్లా వెళ్తావు, ఈ పక్క పులి స్టాప్కి యువతల పక్కకి అయితే కుడి సైడ్ నుంచి వెళ్తావు. సేమ్ ముందు దాని మాదిరితే. ఓకే, 76 మళ్ళీ ఈ పక్క ఎంత ఉంటే అంత డివైడ్ చేసుకుంటాం. ఇక్కడ డిఫరెన్స్ అంటూ ఏంటంటే ఈ మనం పులి స్టాప్ని బేస్ చేసుకుంటాం అనమాట. పులి స్టాప్ నుంచి తీసుకుంటావు, ఇక్కడ 2 జతలు, ఇక్కడ 2 జతలు, మిగిలినది ఎంత ఒక జత చేసుకుంటావు. సో ఈ విధంగా. నెక్స్ట్ చతురస్రాకార స్థలం వైశాల్యం 2304 చదరపు సెంటీమీటర్లు అయిన చతురస్ర భుజం కొలత కనుగొనండి. అంటే మనకు చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా A² = 2304 అంట. సో భుజం ఫార్ములా చూసినట్టయితే A = 2304 స్క్వేర్ రూట్. 499 రూపీస్తోనే మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు కవర్ అవుతుంది అనమాట ఫుల్గా బిట్స్ అనేటివి. 9th సంబంధించి న్యూ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. లింక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్కి సంబంధించి అవన్నీ, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే మరియు ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనేటివి 499 రూపీస్కి మాత్రమే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. టెస్టులు అయితే మనకు 1500+ టెస్టులు అనేవి ఉన్నాయండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ సంబంధించి 3rd నుంచి 10th వరకు సంబంధించి 3rd to 8th న్యూ ఉంటుంది, న్యూ ప్లస్ ఓల్డ్ 2 ఉంటాయి. 9th 10th ఓల్డ్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ అన్ని 199 రూపీస్కే మీకు అందుబాటులో ఉన్నాయి. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అండి. జిరాక్స్ చేయించుకొని మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్యారలల్గా పీడిఎఫ్స్ ప్లస్ మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్టయితే ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. మన కంటెంట్ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ కంటెంట్ వరకే మనకి ఇక్కడ 40 మార్క్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో 40 మార్క్స్ బాగా ఈజీగా గెయిన్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ కంటెంట్ అనేది చదివేసి మీరు ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకున్నారంటే 1 or 2 ఎక్స్ట్రా బిట్స్ కూడా మీకు ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సైకాలజీ అయితే ఓన్లీ 1 రూపీతో మీకు 1000+ బిట్స్ కవర్ అయ్యే విధంగా 100+ టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మీకు వీడియో క్లాసులు కావాలంటే కనుక 400 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ వీడియో క్లాసెస్ అండి. ఓన్లీ మనకు టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, వీడియో క్లాస్ సపరేట్గా ఉంది, చూసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర ఉండాల్సినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందా అంటే ఇదే అండి. మీకు లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బిట్ అనేది మీకు కవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు దీనికి స్క్వేర్ రూట్ అనేది 2 టైప్స్లో కనుక్కోవచ్చు. మనము డైరెక్ట్ ఇది విధంగా అయినా చేయొచ్చు, లేదంటే LCM 2304కి మనకి ఇక్కడ LCM చేసుకుంటూ వెళ్తూ అయినా కనుక్కోవచ్చు. ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి. 2 1s 2 1s 2 5s 2 2s. ఓకే, 2తో 2 5s 2 7s 2 6s, 2తో 2 2s 2 88s. ఓకే, 2తో 2 1s 4 4s. ఇది మనకు డైరెక్ట్ తెలుసు అనమాట. 12 × 12 అని అంటే 12 12s 144 అని మనకు తెలుసు. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ఈ 2 2 12 చూడండి, ఇక్కడ 2 2 12 అంటే 2 జతల బదులు 2 2ల బదులు 1 2 వేసుకున్నాం, 2 2ల బదులు 1 2 12s ఉన్నాయి కాబట్టి 1 12 వేసుకున్నాం. ఇక్కడ మనకి ఏమవుతుందంటే దీని యొక్క వర్గమూలం ఆన్సర్ అనేది వస్తుంది. 12 2s 24, 24 2s 48. 48 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే 48² = 2034. ఇదే విధంగా క్యూబ్స్ కూడా కనుక్కోవచ్చు అనమాట. మీరు ఇక్కడ సేమ్ LCM చేస్తాము. ఇక్కడైతే మనకు 2 ఒకవేళ 2 2లు ఉంటే 1 2 తీసుకున్నాం కదా. సో అదేవిధంగా క్యూబ్స్లో ఏం చేస్తామంటే 3 2లు ఉన్నాయనుకోండి, 1 2నే తీసుకుంటాం. సో ఈ విధంగా క్యూబ్స్ అనేటివి తీసుకుంటాం LCM చేసి ఈ విధంగానే. సో ఇదైతే మనకు చాలా ఈజీగా అవుతుంది, కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఒక పాఠశాలలో 2401 మంది విద్యార్థులు ఉన్నారు. వారిని అడ్డు వరుస సంఖ్య, నిలువ వరుస సంఖ్య సమానంగా ఉండేలా, అడ్డు వరుస నిలువ వరుస 2 సమానంగా ఉండేలా చూసుకున్నట్టయితే ఇది మనకు x × x x² = 2401, x = √2
2401. ఇప్పుడు 2401కి స్క్వేర్ రూట్ చూసినట్టయితే సేమ్ మనకి ఇక్కడ ఎల్సిఎం ఫార్ములా అయినా వెళ్ళొచ్చు, లేదంటే ఈ విధంగా చేస్తారన్నా ఓకే. మనకి ఏది ఈజీగా ఉంటే అది చూద్దాము. 2401ని చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 7తో పోతుంది చూడండి. 7 3 జా 21, 7 4 జా మళ్ళీ 7 3 జా మళ్ళీ 7తో పోతుంది, 7 49 జా 7 7 జా. ఇక్కడ చూసుకున్నట్టయితే 7 × 7 × 7 × 7 రెండు 7లకు బదులు ఒక 7 రాసుకున్నాం, రెండు 7లకు బదులు ఒక 7 రాసుకుంటే 7 7 జా ఎంత 49. 49 స్క్వేర్ ఈక్వల్ టు 2401 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏ స్క్వేర్ లేదా ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ ఈ పక్కకు వచ్చే స్క్వేర్ రూట్ అయింది ఈ స్క్వేర్ అనేది. సో ఇక్కడ మనం చూసుకుంటే 49 హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, ఆన్సర్ ఈజ్ 49. అడ్డు వరుసల సంఖ్య ఎంత అంటే 49, నిలువు వరుసల సంఖ్య 49. ఇది మనకు వర్గమూలాలని ఈ విధంగా కనుక్కోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ప్రాబ్లం చూసినట్టయితే 6.4 ఇదే మనకు లాస్ట్. ఇంకా భాగాహార పద్ధతిలో కింది సంఖ్యల యొక్క వర్గమూలం కనుగొనండి. కింది వాటికి స్క్వేర్ రూట్ అనేది కనుగొనాలంట. ఇక్కడ మనకి ఇట్లాంటి చిన్న క్వశ్చన్లు అయితే ఏమి ఇవ్వరు, కానీ జస్ట్ మనం చూసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2304 ఎల్సిఎం పద్ధతిలో కనుక్కుందాం, ఈజీగా అయిపోతుంది. 2304 చూసినట్టయితే 2 1 జా 2 1 జా 252 జా 2తో 2 5 జా 2 7 జా 2 6 జా 2 2 జా 288 జా 2 1 4 4 జా 12 12 జా. ఇక్కడ మనకు 2 2ల బదులు ఒక 2 వేసుకున్నాం, 2 2ల బదులు ఒక 2 వేసుకున్నాం, 2 12s ఉన్నాయి కాబట్టి ఒక 12 వేసుకున్నాం. 12 2 జా 24, 24 2 జా 48. సో 48 స్క్వేర్ ఈక్వల్ టు 2304 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా ఇవన్నీ చేయమన్నారు. సో చూద్దాం. 4489 4489 2 22 జా 2 4 జా సారీ ఇక్కడ మనకి లాస్ట్లో 9 ఉంది కదా, సో 2తో పోదు 4489. ఇక్కడ మనకు 67 చా పోతుంది చూడండి, 7 7 చా 49. ఓకే, ఇక్కడ మనకి డైరెక్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారమైనా చూసుకోవచ్చు. ఆప్షన్స్లో 67 ఇచ్చేసి 63 54 ఓకే 61 ఇచ్చారంటే 1 1 జా ఎంత 1. ఇక్కడేమో మనకు ఒకట్ల స్థానంలో 9 వచ్చింది, సో ఇది రాంగ్ ఆన్సర్. 4 4 జా 16 ఒకట్ల స్థానంలో 6 వచ్చింది, సో రాంగ్ ఆన్సర్. 3 3 జా 9 ఇదైతే 7 7 జా 49. సో ఈ రెండిట్లో మనకు అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ మనకు 67 × 67 చూసుకున్నట్టయితే 7 7 జా 49, 6 7 జా 6 7 జా అంటే 42 42 4 5 6 7 8 అంటే 88, 6 6 జా 36 36 ఒక 8 44 4489 67తో వర్కౌట్ అవుతుంది. సో ఈ విధంగా ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారమైనా వెళ్ళొచ్చు. ఈ విధంగా చూసుకున్నట్టయితే 3481 ఓకే 59 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 23 స్క్వేర్ అయితే 529. 3249 చూసినట్టయితే 57 హోల్ స్క్వేర్కి 3249 అనేది ఆన్సర్ అవుతుంది. 1369 37 స్క్వేర్ ఈక్వల్ టు 1369. 5776 76 స్క్వేర్ ఈక్వల్ టు 5776. 7921 89 స్క్వేర్ ఈక్వల్ టు 7921. 576 24 స్క్వేర్ ఈక్వల్ టు 576. 1024 32 స్క్వేర్ ఈక్వల్ టు 1024. 3136 56 స్క్వేర్తో వెళ్తుంది. నెక్స్ట్ 900 30 స్క్వేర్ 30 × 30 900. ఈ విధంగా మనకి ఇది ఇంత సింపుల్ అయితే అడగరు, కానీ మనకి చూడండి ఇక్కడ ప్రాసెస్ అయితే గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ మీద అడుగుతారు, ఏదో ఈ విధంగా పైన ఇచ్చినట్టు ప్రాబ్లం ఇచ్చేసి ఆ విధంగా కనుక్కోమని అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ చూసినట్టయితే క్రింది సంఖ్యల వర్గమూలంలోని అంకెల సంఖ్యలను కనుక్కోండి. ఏ విధమైన గణన చేయకుండానే క్రింద ఇచ్చినటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో వీటి యొక్క వర్గమూలంలో అంకెలంట. సపోజ్ 64 కదా, 8 స్క్వేర్ ఈక్వల్ టు 64 అంటే 8 8 జా 64. ఇక్కడ అంకెలు ఎన్ని ఉన్నాయి, ఒక అంకే ఉంది 8 ఓకే. 144 144 అంటే 12 స్క్వేర్కి అవుతుంది. సో ఇక్కడ మనకి 2 అంకెలు అనేటివి ఉన్నాయి, 1 2. సో ఈ విధంగా 4489 27275 ఎన్ని ఉంటాయని కనుక్కోవాలంటే పైన ఫామ్లో చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ 2 అనేది ఏంటి సరి సంఖ్య, సో అందుకే మనకి ఇక్కడ n/2 వేసుకుంటాం, అంటే 2/2. 1 అంటే ఒకటి మాత్రమే ఉంటుంది అంకె అనేది. సో అందుకే మనకు 8 8 జా 64. 8 స్క్వేర్ ఈక్వల్ టు 64 ఒక అంకె మాత్రమే ఉంది కదా. సో ఇక్కడ 3 ఉంది, అంటే ఇది ఏంటి బేసి సంఖ్య ఉందంటే ఫార్ములా n+1/2 అంటే 3 + 1/2 4/2. 2 2 జా 4 క్యాన్సిలేషన్ వెళ్తుంది. సో అంటే మనకు 12 1 2
12 స్క్వేర్ ఈక్వల్ టు 144 కదా. ఓన్లీ మనకి ఇక్కడ అంకెలు ఎన్ని అని అడిగారు, ఆ అంకెలు ఏవి అని అడగలేదు. ఓకే, మనకి అక్కడ అంకెలు ఎన్ని అంటే 1 2 అంకెలు అనేటివి ఉంటాయి. 4489 ఇక్కడ 1 2 3 4 4 ఉన్నాయి అంటే n ఈక్వల్ టు 4 సరి సంఖ్య కదా. సో 4/2 2 2s 4 అంటే మనకి ఇక్కడ వర్గమూలంలో చూసినట్టయితే 2 అంకెలు మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ 27225 1 2 3 4 5 n ఈక్వల్ టు 5 బేసి సంఖ్య. సో 5 + 1/2 అంటే 6/2 2 3s 6 అంటే మనకి ఇక్కడ వర్గమూలంలో 3 అంకెలు అనేటివి ఉంటాయి. నెక్స్ట్ 390625 ఇది మనకి ఏంటి, ఇది సరి సంఖ్య ఇచ్చేసారు. సో 6/2 2 3s 6 సో 3 అంకెలు అనేటివి ఉంటాయి వర్గమూలంలో. ఇది మనకు సంబంధించి ఈ విధంగా మనము నెంబర్ కనుక్కోమనేది కానీ ఎన్ని అంకెలు ఉంటాయి కనుక్కోమన్నప్పుడు ఈ విధంగా రాస్తాం. కింద దశాంశ సంఖ్యలకు వర్గమూలం కనుగొనండి. 2.56కి వర్గమూలం అంట. ఇలా కాకుండా మీరు ఏం చేస్తారంటే ఈజీగా 256కి కనుక్కోవాలి ఫస్ట్. ఓకే, 256కి కనుక్కుండేద్దాం ఫస్ట్ వర్గమూలం ఎంత అనేది. 2 1s 2 2s 2 8s 2 64s 2 32s 2 16s 2 8s 2 4s 2 2s ఎన్ని 2లు ఉన్నాయి 1 2 3 4 4 జతలు ఉన్నాయి. అంటే మనకి 2 × 2 × 2 × 2 2 2s 4 4 2s 8 8 2s 16 వచ్చింది ఆన్సర్. ఇక్కడ మనకు 1 6 పక్కన పెట్టుకోండి. ఇక్కడ మనకు డెసిమల్ దేని ముందర ఉన్నాయి 1 2 అంకెల ముందు ఉన్నాయి. అంటే మనకు వచ్చేటువంటి వర్గమూలంలో ఒక అంకె ముందు మాత్రమే తీసుకుంటాము. అంటే రెండిట్లో హాఫ్ ఎంత 1 కదా. 4 ఉన్నాయనుకోండి అంటే 4 నెంబర్స్ ఉన్నాయనుకోండి, 4 అంకెలు అనేటివి ఉంటే వీటి ముందు వర్గమూలం ఉంటే మనకు ఆ దశాంశ బిందువు అనేది ఉంటే వర్గమూలంలో అయితే 2 వాటికి ముందుకే వస్తుంది. అంటే హాఫ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 2, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 1, ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 3, ఇక్కడ 8 ఉంటే ఇక్కడ 4. సో ఈ విధంగా ఆ విధంగా మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మామూలుగా చేసేయండి, తర్వాత మీరు దశాంశాలు అనేటివి పెట్టుకోండి. అలాగైనా పెట్టచ్చు. 729 3తో పోతుంది. 3 2s 3 4s 3 3s 381s 3తో 327s 3 9s 3 3s. ఇక్కడ చూసుకున్నట్టయితే 1 2 3 3 జతలు ఉన్నాయి 3లు. ఓకే, 3 3s 9 9 3 27 ఇక్కడ 2 వాటి ముందు ఉన్నాయి కదా. అంటే మనకు వర్గమూలంలో ఒకదాని ముందే ఉండాలి. సో హాఫ్ ఎంత రెండిట్లో 1 కాబట్టి. సో 2.7 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా చూసుకున్నట్టయితే దీనికి చూసినట్టయితే 72 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ మనకు 2 వాటి ముందు ఉంది. సో ఇది ఇక్కడ మనకు ఒకదాని ముందే పెట్టుకుంటాం. సో 7.2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 142.25 ఇక్కడ చూసినట్టయితే 65 హోల్ స్క్వేర్కే అవుతుంది ఆన్సర్ అనేది. ఇక్కడ చూడండి 65 హోల్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ఈక్వల్ టు 25, 6 పక్కన ఏముంటుంది 7, 6 7s 42, 4225 అవుతుంది. సో ఇక్కడ 2 వాటి ముందు ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఒకదాని ముందు మాత్రమే పెట్టుకుంటాం 6.5. ఇది ఓన్లీ చివరిలో మనకు 5 వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి పద్ధతి అనేది యూజ్ చేస్తాం. పైన ఆల్రెడీ క్లాస్లో చెప్పుకున్నాము. నెక్స్ట్ చూద్దాము 31.36. దీనికి మనకు స్క్వేర్ రూట్ చూసినట్టయితే 56 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ రెండింటి వాటి ముందు ఇది బిందువు ఉంది కాబట్టి ఒకదాని ముందు మాత్రమే బిందువు పెడతాం. సో 5.6 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 31.36. ఈ విధంగా దశాంశం సంబంధించిన వర్గమూలాలు కూడా రాయవచ్చు. క్రింది సంఖ్యలు పరిపూర్ణ వర్గాలు కావడానికి తీసివేయవలసినటువంటి కనిష్ట సంఖ్యను కనుగొనండి. తీసివేయాల్సిందంట మనం పైన రాసుకున్నాం కదా 402 వేసుకొని ఈ విధంగా వేసుకున్నాం కదా. సో ఆ విధంగా వేసుకున్నట్టయితే 402 2 స్క్వేర్ ఎంత అంటే 2 2s ఎంత 4, ఇంకా 2 మాత్రమే మిగులుతుంది. సో ఈ రిమైండర్ కూడా మిగలకూడదు అనుకుంటే దీంట్లోంచి తీసేస్తే అప్పుడు రిమైండర్ కూడా మిగలదు అనమాట. అప్పుడు 0 రిమైండర్ వచ్చిండు. ఈ 2 రిమైండర్ రాకుండా ఉండాలంటే సో 400 ఈజ్ ద రైట్ ఆన్సర్. 402లో నుంచి వచ్చినటువంటి శేషాన్ని తీసేస్తే 400 అంటే 400 అనేది వర్గమూలం అవుతుంది. 20 × 20 ఏమవుతుంది 400. సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనకు 1989 ఇక్కడ చూసుకున్నట్టయితే 4 4s 16 పోతుంది. 4 మళ్ళీ 5 5 25 పోదు. 4 4s 16 పోతుంది. సో 3 8 9 4 + 4 ఎంత 8. 8తో చూసినట్టయితే 84 4s చూద్దాం. 4 4s 16, 8 4s 32 35. రిమైండర్ ఎంత వచ్చింది 33 వచ్చింది. అంటే 1989లో నుంచి 33 ఇక్కడ 3 రావాలి.
ఇక్కడ 5 వస్తుంది 53. 1989లో నుంచి 53 తీసేస్తే 6 3 1936. 1936 అనేది మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ అవుతుంది. దీనికి ఆన్సర్ ఏంటి అంటే 44 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1936. ఓకే, ఇక్కడ మనకు తీసేయాల్సిన సంఖ్య ఎంత 53 తీసేయాలి అని. 3250 చూసినట్టయితే 3250 ఈ రెండింటికి డివైడ్ చేసుకున్నాము. 32 చూద్దాం. 6 ఇజ్ 36 అవుతుంది. 5 5 చూసుకుందాం. 5 5 25. సో ఈ 0 ఈ 5 అలాగే వేసుకుంటాం. ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఎక్స్ట్రా 7 వచ్చింది. సో 750. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 10 అంటే 5 + 5 10 కాబట్టి సో 107 × 7 చేద్దాము. 7 7 49. 7 1 7. ఇది మనకి ఎంత మిగిలింది 1 అనేది రిమైండర్గా మిగిలింది. అంటే 3250 నుంచి ఒకటి కానీ తీసేసామంటే అది కంపల్సరీ పరిపూర్ణ వర్గం అనేది అవుతుంది. 3249 అనేది అవుతుంది. అది కూడా దేనికి 57 స్క్వేర్కి. 57 స్క్వేర్ ఈక్వల్ టు 3249. అదేవిధంగా 825 4000 చేసినట్టయితే ఇక్కడ మనకు రిమైండర్ ఎంత మిగులుతుందంటే 41 మిగులుతుంది. 28 స్క్వేర్. 28 × 28 ఎంత 784. దీంట్లోంచి 41 తీసేయాలి. నెక్స్ట్ 4000 ఇచ్చారు. 4000లో నుంచి 31 తీసేస్తే 3969. ఇది ఏమవుతుందంటే 63 హోల్ స్క్వేర్కి ఆన్సర్ అవుతుంది. ఇది మీరు చేయండి హోంవర్క్ అనేది. నెక్స్ట్ ఈ క్రింది సంఖ్యలు పరిపూర్ణ వర్గాలు కావడానికి కూడవలసినటువంటి కనిష్ట సంఖ్యను కనుగొనండి. ఫలిత పరిపూర్ణ వర్గానికి వర్గమూలం కూడా కనుగొనండి. ఇక్కడేమో తీసేయమన్నారు, ఇక్కడేమో కూడమంటున్నారు. ఇక్కడ 525కి చూసినట్టయితే మనం సేమ్ ఇదే విధంగా వేసుకుంటే 2 2 4 125 వచ్చింది. అంటే ఇక్కడ మనకు 4 వస్తుంది. 43 3 3 9 4 3 12 129. అంటే ఇక్కడ ఒక 4 ఎగస్ట్రా ఉంటే అప్పుడు మనకు రిమైండర్ 0 అవుతుంది. సో ఈ 4 ఎత్తుకెళ్ళి ఇక్కడ కలుపుతాం అనమాట. అంటే +4 529 అనేది రావాలి. ఇక్కడ ఎంత కలపాలి అన్నారు, సో కలిపాము. ఇక్కడ ఎంత తీసేయాలి అనేది మ్యాటర్. అందుకే మనకు రిమైండర్ మిగిలింది. ఇక్కడ చూడండి పైనేమో 125 ఉంది, కిందేమో 129 ఉంది. అంటే ఇక్కడ మనకు రిమైండర్ 0 అవ్వాలంటే ఇక్కడ 4 కనుక ఉందంటే అవుతుంది. అంటే దీనికి 4 ప్లస్ చేస్తే సో ఆ విధంగా మనం చూసుకున్నట్టయితే 4 కలిపితే ఓకే 4 కలిపితే పరిపూర్ణ వర్గం అనేది అవుతుంది. నెక్స్ట్ 1750కి ఎంత కలిపితే అవుతుంది 1750 మనం చూసుకున్నట్టయితే 4 4 16 501. ఓకే 4 + 4 ఎంత 8. 8తో చూసుకున్నట్టయితే మనకి 8 2 2 పోతుంది చూడండి. 2 2 4 8 2 16. ఇక్కడ రిమైండర్ 0 కావాలంటే ఇక్కడ మళ్ళీ మనం 14 ప్లస్ చేసామంటే 164. ఇది 164 అవుతుంది. అప్పుడు రిమైండర్ 0 అవుతుంది. అంటే 14 ప్లస్ చేయాలన్నమాట. 1750కి 14 ప్లస్ చేసామంటే మనకి ఇక్కడ పరిపూర్ణ వర్గం అవుతుంది. అది కూడా ఏంటి 42 హోల్ స్క్వేర్కి ఆన్సర్ అవుతుంది. 252కి మనకి 4 ప్లస్ చేసామంటే 256 అవుతుంది. 16 × 16 మరి డైరెక్ట్ చూస్తారో చెప్పేయచ్చు. నెక్స్ట్ 1825 ఇది చూడండి మనకు ఇది కూడా ఈ విధంగా చేసినట్టయితే 1825 4 4 16. ఇది ఎంత మిగులుతుంది 2 మిగులుతుంది. 4 + 4 8. 83 3 వెళ్తుంది చూడండి. 3 3 9 8 3 24. ఇక్కడ మనకు 249 రావాలి. 225 అనేది 225కి ఎంత కలపాలి ఇక్కడ ఒక 4 కలపాలి ప్లస్ ఇక్కడ 2 అంటే 24 కలిపామంటే కనుక ఇది మనకు పరిపూర్ణ వర్గం అవుతుంది. అది కూడా 43 స్క్వేర్కి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 6412 చూసినట్టయితే 6412 ఈ 2 తీసుకున్నాం. 8 8 64 8 8 64 ఓన్లీ 12 మాత్రమే మిగిలింది. 8 + 8 ఎంత 16. ఓకే 16 161 1 చూసుకుందాము. 161 1 1 1 1 6 6 1 1 1. ఇప్పుడు 12 ఉంది 161 కావాలి. ఏం చేస్తాం ఇక్కడ 12కి 149 ప్లస్ చేస్తే 161 వస్తుంది చూడండి. 92 ఓకే 161 వస్తుంది. సో ఈ 149 తీసుకెళ్ళి దీనికి ప్లస్ చేస్తాం. 6 4 1 2 149. ఓకే ఎంత అవుతుందంటే 6561 అవుతుంది. అంటే 81 హోల్ స్క్వేర్కి ఆన్సర్ అవుతుంది.
ఈ విధంగా మనము ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చూసుకోవచ్చు. ఆప్షన్స్లో ఉంటే కనుక డైరెక్ట్ ప్లస్ చేసి చూసుకోవచ్చు, లేదంటే ఈ మెథడ్ కావాలంటే ఇది ఫాలో అవ్వచ్చు. ఈ విధంగా రెండిట్లో కంపల్సరీ వస్తుందండి. ఓకే, దేంతో గుణిస్తే మనకు పరిపూర్ణ వర్గం అవుతుంది, దేంతో భాగిస్తే పరిపూర్ణ వర్గం అవుతుంది, దేన్ని తీసేస్తే మనకు పరిపూర్ణ వర్గం అవుతుంది, దేన్ని కూడితే పరిపూర్ణ వర్గం అవుతుంది, ఇవన్నీ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఈ 4 నుంచి కంపల్సరీ వస్తుంది ఒకటి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, ఒక చతురస్ర వైశాల్యం 441 చదరపు మీటర్లు అయిన భుజం పొడవు ఎంత? ఇక్కడ మనకు చతురస్ర వైశాల్యం ఫార్ములా ఏంటి? a² = 441. అంటే a² అనేది చతురస్ర వైశాల్యం ఫార్ములా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్క్వేర్ అనేది స్క్వేర్ రూట్ అవుతుంది, ఈక్వల్ టు కవతలు వెళ్ళిపోతే. ఇప్పుడు 441కి స్క్వేర్ రూట్ కనుక్కుందాం. ఆప్షన్ వెరిఫికేషన్లో ఉంటే మీరు అటైనా చూసుకోవచ్చు, ఎందుకంటే ఆప్షన్స్ 21, 32, 48 ఇలా ఉన్నాయనుకోండి. 1 1 ఎంత 1, సో మనకు స్క్వేర్ రూట్ లాస్ట్లో ఒకట్ల స్థానంలో ఒకటే ఉండాలి. 2 2 4, ఇక్కడ ఒకట్ల స్థానంలో 4 ఉందా లేదు, సో ఇది డిలీట్. 8 8 64, ఒకట్ల స్థానంలో 4 వస్తుంది, సో ఇది మనకు డిలీట్ చేసుకుంటాం. ఈ విధంగా అయినా చేసుకోండి, లేకపోతే 441కి మనకి ఇక్కడ కనుక్కున్నా కూడా వచ్చేస్తుంది. 3తో చూసుకుందాం. 3 1 జా, 3 4 జా, 3 7 జా, 7తో 7 21 జా, ఓకే, 7 3 జా. ఇక్కడ మనకు 7లు డబల్గానే ఉన్నాయి, 3లు కూడా 1 డబల్ వచ్చాయి. సో 7 3 ఎంత 21. 21 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 441 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ ఏంటి 21. ఏబిసి లంబకోణ త్రిభుజంలో యాంగిల్ బి 90 అంట. ఓకే, ఏబిసి యాంగిల్ బి 90 అంట, అంటే ఇక్కడ బి ఉండాలి అని. ఇక్కడ ఏ, ఇక్కడ సి ఉండొచ్చు. ఏబి 6 సెంటీమీటర్స్ అంట. ఏబి ఎంత 6, బీసీ ఎంత 8 అయినా కర్ణం ఎంత? ఈ సేమ్ పైథాగరస్ ఏదైతే ఉందో, పైథాగరస్ త్రికాలు ఏవైతే ఉన్నాయో 6 8 రెండేమో వాళ్ళే ఇచ్చారు, ఇది థర్డ్ది కనుక్కోవాలి. 6² ఎంత 36, 8 8 జా 64, ప్లస్ చేస్తే 6 4 10 10, ఓకే 100. అంటే ఇక్కడ ఎంత ఉండాలి 10 ఉండాలి. అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 6² అంటే మనకి ఏంటంటే ఈ భుజము స్క్వేరు ఈ భుజము స్క్వేరు మొత్తం కలిపామంటే కనుక ఈ భుజం స్క్వేర్కి ఈక్వల్గా రావాలి. ఆ విధంగా చూసుకుంటే 10 ఈజ్ ద రైట్ ఆన్సర్ దీనికి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి, సేమ్ డయాగ్రామ్ వేసుకుంటాం. మళ్ళీ మనకి ఈసారి కర్ణం ఇచ్చారు, ఏసీ ఇచ్చారు 13 సెంటీమీటర్లు అని చెప్పి, బీసీ ఎంత ఇచ్చారు 5 ఇచ్చారు, ఏబీ కనుక్కోవాలంట, ఇక్కడ కనుక్కోవాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంతో ఏం తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. x² + 5² = 13². 13² ఎంత 169 మైనస్ 25, ఈ పక్క ప్లస్లో ఉంది, ఈ పక్క మైనస్ అయిపోతుంది. సో 169 మైనస్ 25, 9లోంచి 5 పోతే 4, 16లోంచి 2 పోతే 14. మనకు 14 అనేది దేని యొక్క వర్గమూలం అంటే 12. 12 × 12 ఎంత 144. సో ఆన్సర్ ఏంటి 12 ఈజ్ ద రైట్ ఆన్సర్ దీనికి, సెకండ్ది. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఒక తోటమాలి దగ్గర 1000 మొక్కలు ఉన్నాయి. అతడు వాటిని అడ్డు వరుస నిలువు వరుసలు సమానంగా వేశాడంట. అడ్డు వరుస ఎంతో నిలువు వరుస కూడా అంతే వేశాడు 1000 మొక్కలని. ఓకే, x² = 1000. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇంకా అదనంగా అతనికి కావాల్సిన మొక్కల కనిష్ట సంఖ్య కనుగొనండి. ఇక్కడ మనకు స్క్వేర్ రూట్ కనుక్కుంటాం ఫస్ట్ అనమాట 1000కి. ఓకే, 1000కి స్క్వేర్ రూట్ ఉందా లేదు, ఇంకా కొంత ప్లస్ చేస్తే అప్పుడు వస్తుంది. అందుకే ఇక్కడ అడిగారు ఇంకా అదనంగా అతనికి ఎన్ని మొక్కలు కావాలి అన్నారు. ఇక్కడ 1000 అనేది స్క్వేర్ రూట్ కాదు. 1000 స్క్వేర్ రూట్ అవ్వాలంటే ఎక్కడ అవుతుంది 1024లో స్క్వేర్ రూట్ అవుతుంది. ఇక్కడేమో 1000 మొక్కలే ఉన్నాయి, అదనంగా 24 మొక్కలు కలిపావంటే అప్పుడు నీకు అక్కడ సరిపోతుంది. సో ఆన్సర్ ఏంటి 24. ఇది ఎలా కనుక్కుంటామంటే 1024 రావాలి అనేది ఎలా అంటే సేమ్ యాజ్ ఇది కూడాల్సిన కనిష్ట సంఖ్య ఫార్ములా ఇవన్నీ మనం ప్రాబ్లం చేసాం కదా, ఆ వాటిల్గానే మనం ఇక్కడ 1000 అనేది వేసుకుంటాం. ఇట్లా వేసుకుంటాం అనమాట. ఇక్కడ మనకు డివైడ్ చేస్తాము. 3 3 9, 0 0 1, 3 + 3 ఎంత 6, 62 2 చూడండి. ఓకే, 2 2 4, 6 2 12, 124. ఇక్కడ మనకు రిమైండర్ జీలో కావాలంటే ఇక్కడ ఎంత ఉండాలి 124 ఉండాలి. సో మనకి ఈ 24 ఇక్కడ ప్లస్ చేస్తాం. సో అందుకే మనకు 1024 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే 24 మొక్కలు అనేటివి అదనంగా కలిపామంటే అప్పుడు అక్కడ మనకు కరెక్ట్ అడ్డు వరుసలు ఎన్ని వచ్చాయి, నిలువు వరుసలు కూడా అన్నీ వస్తాయి. నెక్స్ట్, ఒక పాఠశాలలో 500 మంది పిల్లలు ఉన్నారు. మనం వ్యాయామం చేయడానికి అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానంగా ఉండేలా వ్యాయామ ఉపాధ్యాయుని నిలబెట్టాల్సి ఉంటుందంట. ఈ అమరికలో ఎంతమంది పిల్లలు ఇంకా మిగులుతారు అని అడిగారు. ఓకే, చూద్దాం. ఇక్కడ 500కి చూసుకున్నట్టయితే 2గా డివైడ్ చేసాం. 2 2 4, ఇది 1 మిగులుతుంది. ఓకే, 2 + 2 ఎంత 4,
ఇక్కడ ఎంతమంది మిగులుతారు అన్నారు అంటే మనకి ఇక్కడ రిమైండర్ అనేది మిగులుతారు కదా, సో అది చూసుకుంటాం అనమాట. 42తో చూసుకుందాం. 42 2 2 4 4 2 8. ఇక్కడ ఎంతమంది రిమైండర్ అంటే 10లోంచి 4 పోతే 6, 9లోంచి 8 పోతే 1, 16 మంది మిగులుతారండి. అంటే ఈ 500 పిల్లల్లో 16 మందిని తీసేసినామంటే కనుక అక్కడ మిగతా వాళ్ళతో అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానంగా పేర్చవచ్చు అనమాట. సో 16 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూసుకోవాలి మనకు అడ్డు వరుసలు కలపమన్నారా, అదనంగా కావాలి అంటే కలపడము, ఎంతమందిని కలపాలి అని. ఎంతమంది మిగులుతారు అంటే రిమైండర్ ఎంత మిగిలిందో చూసుకుంటాము. ఇది మనకు సంబంధించి సో చూసుకోవాలి. మనకు కొత్తగా ఉన్నాయి కాబట్టి అడిగే పద్ధతి అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఇదంతా 8th క్లాస్ నుంచి ఎక్కువగా రావడం జరుగుతుంది. 8th కానీ 9th కానీ 10th కానీ ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇది మనకు లాస్ట్ ఇంకా అయిపోతుంది. అన్ని వర్గ సంఖ్యలు ఒకట్ల స్థానంలో ఏముంటుందంటే 0 ఉంటుంది, లేదా 1 అన్నా 4 అన్నా 5 అన్నా 6 అన్నా 9 అన్నా వీటితో అంతమవుతూ ఉంటుంది. వీటితో కాకుండా మిగతా వాటితో అంతమైందంటే కనుక అది వర్గ సంఖ్య కాదు. ఓకే, 3 కానీ 7 కానీ 2 కానీ ఓకే ఇలాంటివన్నీ. వర్గ సంఖ్యల చివరిలో సున్నాలు సరి సంఖ్యలో మాత్రమే ఉంటాయంట. సపోజ్ 2 సున్నాలే ఉండడము, 1 2 3 4 4 సున్నాలే ఉండడము ఒకవేళ వర్గ సంఖ్యలో అయితే ఓకే, లేకపోతే 6 సున్నాలు ఉండడము, లేకపోతే 8 సున్నాలు ఉండడము, ఈ విధంగా మనకు సరి సంఖ్యల్లోనే ఉంటుంది సున్నాలు అనేటివి. సో ఇది వర్గమూలం అన్నది వర్గమునకు విలోమ ప్రక్రియగా చెప్పచ్చు. ఒక పరిపూర్ణ సంఖ్యకు రెండవ వర్గమూలాలు ఉంటాయి అంటే 2 ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, సపోజ్ 81కి చూసినట్టయితే 9 ఉంటుంది, -9 ఉంటుంది. 4కి చూసినట్టయితే 2 ఉంటుంది, -2 ఉంటుంది. సో ఈ విధంగా 2 ఉంటాయన్నమాట. ఒకటి ధనపూర్ణ, ఒకటి రుణపూర్ణ సంఖ్య కూడా ఉంటుంది. దీంతో మనకు ఈ లెసన్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ క్యూబ్ రూట్స్ సేమ్ ఇలాగే మనం యూజ్ చేయవచ్చు అనమాట. మెథడ్స్ అనేటివి ఎల్సిఎం మెథడ్స్ అంతా ఇదైతే నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఘనమూలాలు